ప్రింట్ మీడియాకి ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారాలు. నిన్న గరం గరం మసాలా లాగా చంద్రన్న మసాలా నిన్న నిన్నుంటారు మీరు అందరూ కూడా. మామూలుగా కూరలో కారం వేస్తే పులుసు వేస్తే కూర అవుతుంది. ఈ రెండు ఏకినే మాట్లాడేవాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే నిన్న మాట్లాడేటప్పుడు ఒక వయసు వచ్చినప్పుడు కొన్ని నిజాలు మాట్లాడితే ఆ వయసు అన్న ఆ దేవుడన్న మంచి చేస్తాడు. నిన్న నోరు తెరిస్తే ఏదో ఫ్యాషన్ షోలో బట్టలు పేసిన అమ్మాయిలాగా ఒక తాగుబోతోలాగా ఆ మైక్ చెవు కాడి నుంచి ముక్కు దాకా పెట్టుకొని ఆయన మాట్లాడుతున్న విధానం చూస్తే ఇతనైనా మన సీఎం, మాజీ సీఎం, ఈయనైనా చంద్రబాబు నాయుడు? ఆ మాటలేంది, ఆ అరుపులేంది? ఎప్పుడు చూడ నీ చింతకాయ ఆడ 4,000 మంది రాలని బతుక్కి 4,000 మంది లేరు జనాలు. ఆ వీధిలో నిలబెడితే 4,000 మంది. మా ఊళ్ళో కార్యకర్తలు మీటింగ్ పెట్టిన 1,000 మంది వస్తారు. నేను బర్త్డే చేస్తే 70,000 మంది వచ్చారు మసూదరుడు చూసేదానికి. 70,000 మంది నా బర్త్డేకి వచ్చినారు. మాట్లాడేటప్పుడు పక్కన మంచి మనుషులు పెట్టుకొని మాట్లాడాలి. ఏం మాట్లాడాను నేను మాట్లాడేటప్పుడు? గుళ్ళో ఏంది 5 సంవత్సరాలు అయింది దేవుడు వెళ్ళాడంట. ఎస్, ఓరందూరు గుడికి 5 సంవత్సరాలు అయింది దేవుడు లేక కాదు. 22 సంవత్సరాలు లేదు ఓరందూరు గుడి లోపల దేవుడు. మా చైర్మన్ గారు మా బోర్డు అందరూ వచ్చినాక ఇమ్మీడియట్లుగా 24 సంవత్సరాలు అయింది కుంభాభిషేకం చేసి. ఇదిగో కుంభాభిషేకం, ఓరందూరు కుంభాభిషేకం సాక్షాత్తు మీడియా సోదరులకు ఇస్తా ఉండ. మీరు మినిస్టర్, మీ ఇంటి పక్కనే దేవాలయం, అమ్మవారు వచ్చిపోయే దేవాలయం, అమ్మవారు ఈశ్వరుడు టెంపుల్లో ఇంచి మీ దేవాలయానికి వచ్చిపోయే దేవాలయానికి దిక్కు లేదంటే ఇంకా ఎక్కడలు ఈశ్వరుని కాపాడిన మిస్టర్ బొజ్జల సుధీర్ గారు, బొజ్జల ఫ్యామిలీ. ఇదొక్కదానికి ఆన్సర్ చెప్పండి. 33 గొళ్ళకి ఆన్సర్ చెప్పండి. 33 గొళ్ళకి కుంభాభిషేకం చేసినాం, మీరు ఎందుకు చేయలేకపోయినారు? ఊరు బాగుండాలంటే అన్ని గుళ్ళు బాగుండాలి. కుంభాభిషేకం అంటే మన ఇంట్లో మన పిల్లకాయలకు బర్త్డే చేసుకుంటాం. ఒక 50 సంవత్సరాలకు ఒకసారి, మన 20 సంవత్సరాలకు ఒకసారి భార్యాభర్త సిల్వర్ జూబ్లీ చేసుకుంటాం. దేవుడికి ఆయనకి కనీసం మనల్ని కాపాడే దేవుడికి కుంభాభిషేకం చేయలేని పరిస్థితి మీ గవర్నమెంట్ ఉంది. దీని గురించి మాట్లాడినప్పుడు ఈ సబ్జెక్ట్లో ఇది ప్రూఫ్ ఇస్తుండ. రెండోది, ఏమి చేశాడు మధుసూదన్ రెడ్డి? కాళాస్త్రికి పట్టాలు ఇచ్చాడా అన్నాడు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, సుధీర్ గారిని, నీకు కళ్ళు అవుపడవా? 25,000 పట్టాలు ఇచ్చింది వాస్తవం కాదా? ఆ 25,000 పట్టాలు 20,000 ఇచ్చినావు, 5,000 కోర్టు కేసులుంటే ఆపినావు, అవి కూడా రిలీజ్ చేస్తున్నాం. ఉన్నింది ఉన్నట్టు మాట్లాడుతున్నాం. మీరు దాచిపెట్టింది వాస్తవం కదా. ల్యాండ్ 200 ఎకరాలు దొబ్బియాలని, దాన్ని మీరు ఆక్రమించాలని, ఓరందూరులో ల్యాండు, చుట్టూరు ఇండస్ట్రీసు, మీరు ఎందుకు బంగారు ఆపారు? 25 సంవత్సరాలు బంగారు కుటుంబం కదా మంది, వెండి కుటుంబం కదా. మన కుటుంబాలు వెండి బంగారు దోసేసిన కుటుంబాలు కదా. గుళ్ళో మీ కుటుంబాలు ఉన్నాయి కదా. ఎందుకు మీరు పేదోళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వలేదు? మధుసూదన్ రెడ్డి వచ్చినాత జగన్మోహన్ రెడ్డి తీసుకొని ఓరందూరులో మీటింగ్ పెట్టి ఆ రోజు 7 లక్షలు 8 లక్షల రూపాయల సైటు, అక్కల్లారా చెల్లెళ్ళారా దో మీకు ఇంతమందికి పట్టాలు ఇస్తున్నాను నేను, 25,000 మందికి పట్టాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వచ్చి 1,00,000 మందితో మీటింగ్ పెడితే ఏమి చేశారని అడుగుతున్నావు? నీకు అసలు నువ్వు ఏడుంటేగా తెలిసింది. హైదరాబాద్ నీకేం తెలుసా? నీకేం తెలుస్తుంది? ఆ పట్టాలు ఇచ్చిన పట్టాలు తెలుసు. మళ్ళీ అంటా ఉన్నాడు అందరిలో పోయి పట్టాలు ఇచ్చి కాలు మొక్కుతున్నాడు మధుసూదన్ రెడ్డి. ఎస్, మొక్కతా, పేదవాడిని మొక్కతా. నా సాంప్రదాయం నీలాగా పేదోడు కడుపు కొట్టే సాంప్రదాయం నీది, పేదోడు కాలు పట్టుకునే సాంప్రదాయం మా కుటుంబానికి. కాబట్టి మీకు నక్కకి నాగలోకంకి అంత డిఫరెన్స్ ఉంది. మాట్లాడేటప్పుడు ఒక మాట తీరు మాట్లాడేటప్పుడు మనం ఏం చేసామని ఆలోచించాలి. 30 సంవత్సరాలు మీరు పట్టాలు ఇచ్చింటే మధుసూదన్ ఎందుకు పట్టాలు ఇవ్వాలి? మీరు రోడ్లు వేసి ఉంటే మధుసూదన్ ఎందుకు రోడ్లు వేయాలి? మీ ఊరికి డబల్ రోడ్డు, పక్కనుండా ముచ్చేలు రోడ్డుకి ఎంగడిగిరి కనెక్ట్ అయ్యేదానికి రోడ్ లేదు. డబల్ రోడ్డు మధుసూదన్ రెడ్డి వచ్చి చేశాడు. నేనేమి మినిస్టర్ కాదు,
నేనే 30 సంవత్సరాలు కాలాసరి ఏడలేదు. నేనుండింది 5 సంవత్సరాలు. 3 సంవత్సరాలు కరోనా, 2 సంవత్సరాలు మాత్రమే డెవలప్మెంట్ చేశాను. ఇది వాస్తవం కదా? వాస్తవం కాదా? మిమ్మల్ని అడుగుతున్నా, మీడియా సోదరులందరూ కూడా. నేను డెవలప్ చేసింది నా బుక్ రిలీజ్ చేస్తుండా, ఇంటింటికి నా బుక్ పంపిస్తుండా. 30 సంవత్సరాల పాలన, 3 సంవత్సరాల పాలన మీద బుక్ ఇచ్చా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ 30 సంవత్సరాల డెవలప్మెంట్ నా 3 సంవత్సరాలకు గాన చేరుతుంది అని అడుగుతాను. ఈ బుక్లో ప్రతి ఒక్కటి కూడా ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్, ఈ 3 కలిపితే కాలాశ్రీ బుక్ ఇది. ఈ బుక్ని మీకు అందరు కూడా ఇస్తాం, మీడియా సోదరులకు కూడా. దీన్ని ఒకసారి చెక్ చేసుకోండి. ల్యాండ్ గురించి మాట్లాడాను, నాకు చాలా ఆనందం అనిపించింది. అసలు ల్యాండ్ ఉంటే కదరా మేము ఎత్తుకునేదానికే. ఐఐటి తీసుకొని వచ్చాను కదా అన్నాడు చంద్రబాబు నాయుడు. ఏందులో తీసుకొని వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది. సరే, దాన్ని తీసుకొని వచ్చినావు. ఆ ల్యాండ్లు ఎవరివి? బంగారు నాన్న ఎవరివి? ఆ ల్యాండ్లో ఎస్సీ ఎస్టీలవి. వాళ్ళకి 50,000 రూపాయలు, 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసి ఆ డబ్బులంతా దొబ్బేసింది ఎవరు? నీ కుటుంబం కదా, నువ్వు కదా. ఐజర్ ల్యాండ్ అన్ని డబ్బులు కొట్టేసింది. నీకు కనీసం మాట్లాడే అర్హత ఉందని నేను అడుగుతా ఉన్నాను. నీకు అర్హత ఉందని నేను అడుగుతా ఉన్నాను. ఇది పద్ధతి కాదు మాట్లాడేటప్పుడు. ఇంకొకటి, మన ల్యాండు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఏ ఊరు అది? రేణుగుంట మండలం అనాస్పల్లి. మన ముండెడి గారు కూడా వచ్చున్నారు. ఆ డీటెయిల్స్ కూడా దాని మీద మళ్ళీ మాట్లాడతాను. వెనక్కి ముండెడి దాని మీద నాకు ఎత్తి చూపిస్తాను. రెండోది ఎర్రచందనం గురించి. ఎర్రచందనం తెలుసు కదా మనందరికీ. ఎట్ట తెలుసు చెప్పండి? ఎర్రచందనం అంతకుముందు తెలియదు మనకు. ఎవడొస్తే తెలిసింది మనక? ఎర్రప్పంటే ఎవరు? కాలాసల్లా. ఏ రాష్ట్రానికి ఎర్రప్పని ఎవరా? పుష్ప 3 ఎవరా? ఎస్. ఎందుకు అన్నాం చెప్పండి? ఎందుకన్నాం? లోడ్లుగా అమ్మేస్తుంటే, మెడ్రాస్ బార్డర్లో పట్టుకుంటే చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చి వదిలేశాడు. మళ్ళీ రెండోసారి పట్టుకున్నారు, మూడోసారి పట్టుకున్నారు. లాస్ట్కి ఇది వినాలి, ఈ రాష్ట్ర ప్రజలు వినాలి, ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ కూడా వినాలి. లాస్ట్కి ఎంతో మందిని కాల్చి చంపేసిన కుటుంబం అది. తమిళనాడు వాళ్ళు సాక్ష్యాలు బయట వస్తాయని సుధీరి కోసం చంపేసిన ఘటన అది. చనిపోయి ఎక్కడున్నాడో పాపం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు. ఆయన అన్న మాటలు చంద్రబాబు నాయుడు దగ్గర, నేను చనిపోయేప్పుడు ఇలా పాపాలు పెట్టుకొని చనిపోవాలన్నా, ఇటువంటి అవినీతితో చనిపోవాలన్నా, ఇటువంటి కొడుకు కన్ని నేను చనిపోయేప్పుడు ఇటువంటి అరాచకాలు చూడలేను నేనంటే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు చేసిన అరాచకాలకి లాస్ట్కి ఆయన బతికుండగానే కొడుకు వల్ల పోయింది మినిస్ట్రీ పదవి. ఇది వాస్తవం కాదా? నువ్వు వీలేదా స్టేట్మెంట్? చంద్రబాబు నాయుడుకి మా నాయన చేసిన సహాయానికి తీసేసాడు అనలేదా? మేము పార్టీని కాపాడినాం అనలేదా నువ్వు? ఇవెంత కిరాతకుడైతే ఈ రాష్ట్రంలో గోపాలకృష్ణారెడ్డిని బతికుండగానే పోస్ట్ పెరికేసినావు. చనిపోవటానికి కారణం నువ్వు కదా. మీ నాయన ఇంకా కుమ్ములిపోయినాడు. తండ్రి కొడుకు పేరు తేవాలి, నాన్నకి మంచి పేరు తేవాలి. ఇది రివర్స్. కాబట్టి నువ్వు ఈ ఎర్రచందనం నువ్వు చేసిన పాపాలు ఇవన్నీ కూడా భగవంతుడు చూస్తున్నాడు. అందుకే ఆ రోజు కూడా పుష్ప సినిమా తీసేటప్పుడు ఇతన్ని హయాత్ హోటల్లో ఇతను ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఎలా తీయాలనేది కూడా ఆ డైరెక్టర్. దాంట్లో కొన్ని డైలాగ్స్, కొన్ని సన్నివేశాలు కూడా ఇతను చెప్పినట్టువే ఉన్నాయి. ఎలా అతనికి అనుభవం కదా ఎలా చేస్తే అనేది. అందుకే ఆ పుష్ప సినిమా కూడా ఇతను మిక్సింగ్ వల్ల సినిమా కూడా బాగా సూపర్ హిట్ అయింది. అందుకే నేను ఆ డైరెక్టర్ని పుష్ప 3 ఇతని మీద డైరెక్టర్గా తీస్తే ఇంకా కూడా మంచి డబ్బు వస్తుందని కూడా ఆ డైరెక్టర్ గారికి తెలియజేస్తున్నా. మూడోది ఇసుక మాఫియా. ఏమయ్యా ఇసుక మాఫియా చూడయ్యా, ఏమయ్యా కళ్ళు పడలేదా? ఈ కాలాసల్లో ప్రజలందరూ అడుగుతా ఉండ, చూడయా ఫోటోలు, చూడండి ఈ ఫోటోలు. అన్యాయం ఏడైనా ప్రపంచంలో. ఇసుక కోసం 17 మంది చనిపోతే ఆ రోజు నేను మోసుకొని పోయినా, ఆ రోజు నేను మోసుకొని తీసుకొని పోతున్నా. చూడయా
శవాన్ని ఆ రోజు మోసుకొని పోతున్నాం చూడయా, మధుసూదన్ రెడ్డి పోలీసుతో మోసుకొని పోతున్నాడు ఆ రోజు. ఆ చనిపోయిన వాళ్ళు మోసుకొని అంబులెన్స్ ఎక్కించి పంపించిన ఆ రోజు అవుపల్లా. ఆ రోజు అతని పేరు వస్తే ఆ రోజే చంద్రబాబు నాయుడు కాపాడినాడు. 2 సార్లు చంద్రబాబు నాయుడు కాపాడినాడు. ఎందుకంటే ఈజ్ అ పార్ట్నర్. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ వల్ల చంద్రబాబు ఎందుకు కాపాడతాడయ్యా? 100 మంది చంపేసినప్పుడు ఈయన బొక్కలు వేయాలి, వేయలా. 17 మంది చనిపోయి ఇతను బొక్కలు వేయాలి, వేయలా. ఎందుకని? పార్ట్నర్షిప్. పార్టీ ఫండ్ పెట్టుకుంటున్నాడు. పార్ట్నర్షిప్ వల్ల చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేని పరిస్థితి. నేను సుధీని మార్చుకుంటానన్నాడు. లాస్ట్ టైం ఎలక్షన్కి వచ్చి నేను సుధీని మారుస్తాను అన్నాడు. వాడేమన్నా బొమ్మ మారేదానికా? వాడేమో మంచి బిడ్డ మారేదానికా? వాడేమన్నా సాఫ్ట్వేర్ బిడ్డ మారేదానికా? వాడేమన్నా చాక్లెట్ తినే బిడ్డ మారేదానికా? వాడు నోటి నిండగా వాడు ఆడ కూర్చుంటే ఆడ స్మెల్ వస్తుంది, ఎర్ర సందనం స్మెల్. వాడిని మార్చగలుగుతామా మనం? ఈజ్ అ 420, 820 ఏమి చెప్పినా కూడా చాలు. వాళ్ళ గురించి చెప్పాలంటే హైదరాబాద్లో అడిగితే కుక్కనాలు చెప్తాయి. నిన్న అంటాడు చంద్రబాబు నాయుడు గారు పక్కన నిలబడుకొని, నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ మీడియా సోదరులందరూ కూడా, ఇసుకలో ఇంతమంది చనిపోతే ఆ రోజు కుటుంబానికి ఇంత సహాయం చేశాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆ రోజు ఓదార్చినాం. మరలా ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ ఇసుక తీసుకున్నారు, గవర్నమెంటే టెండర్లు వేసుకొని గవర్నమెంట్ తీసుకుంటున్నారు. కరెక్టా లేదా? అది ఎట్టా సంబంధాలు వస్తాయి? మాట్లాడేప్పుడు కరెక్ట్గా మాట్లాడండి. ఇసుక గవర్నమెంట్ టెండర్లో ఎవరు పాడితే వాళ్ళు ఎత్తుకొని పోతున్నారు. కరెక్టా లేదా? దానికి ఏదో నా మీద చెప్పటం. నువ్వేనా మిగిలి సచ్చుంటే కదరా దరిద్రుడా. జేసీబీలు తెస్తే శవాలు కూడా అందూరు సేనన్న వాళ్ళ అమ్మ ఎవరు ఆడ పూడ్చున్నారు. ఆ రోజు మేము ధర్నా పోయినాం. మా అమ్మ సమాధానం ఆపండి. ఈయన ఒక గోల. మా అమ్మ సమాధి ఆపేసి ఆ పక్క లోడుకొంబండి. ఆ పక్కతో లోడుకొంబోయి వీళ్ళ అమ్మది ఒక 4 సమాధులు వదిలేస్తున్నారు. కాంటే రాండి ఆ సమాధులు కడబోదాం. ఇసుక సమాధుల్ని పక్క తోసెత్తుకునే కల్చర్ ఈ ప్రపంచంలో నీ కుటుంబం దగ్గర తేరుకునింది. మేము ఇసుకలో ఎత్తుకోమగలుగుతున్నాం. ఇప్పుడు దాని టెండర్గా అలౌడ్ వస్తాడు. అప్పుడు నీ ఇష్టాతీతం. అప్పుడు ఎమ్మెల్యేలకి ఒక యుగం. ఎమ్మెల్యేలు కోటీశ్వరులు అప్పుడు. ఇప్పుడు పేదవాడు కోటీశ్వరుడు, పేదవాడు లక్షాధికారి. అప్పుడు చంద్రబాబు నాయుడు విచ్చలవిడిగా వదిలేశాడు సంపాదనకి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ ఎన్ని పథకాలు వాడుకుంటా పేదవాళ్ళకు పంచుతున్నాడు. అంతకుముందు కొందరి చేతిలో ఉండేది, ఇప్పుడు పేదవాళ్ళకు మాత్రం ఆ ఫలాలు అందుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఇసుక గురించి మాట్లాడినప్పుడు ఆ ప్రూఫ్లతో కూడా చూపించా. ఇంకొకటి లెక్కర్ మాఫియా అంటే ఇదేమన్నా ఉందాడా మామ వాళ్ళారా? లెక్కర్ మాఫియా ఏంద్రా? నాకేం రా సంబంధం లెక్కర్ మాఫియా? నీలాగైనా బ్రాందీ షాపుల దగ్గర 14 లక్షలు తీసుకున్నావు. ఈస్పూడి దిగడరా. నీ తల్లి ఉంది కదా, నీ తల్లిని తీసుకోనరా. నీ తల్లిని నువ్వు వద్దారా? నువ్వు తీసుకోలేదా? లెక్కర్ మాఫియా దగ్గర డబ్బు తీసుకున్నావు లేదా? అందరూ తెలుసు కదా. ఇప్పుడు గవర్నమెంట్ షాపులు అప్పుడు 10 రూపాయల పైన అమ్మినావు బాటల మీద. కాబట్టి లెక్కర్ హీరోలు ఇవే. నీ అదృష్టం అట్టు ఉన్నిందిరా. మట్టి ఇసుక అన్నీ మీ చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మా చేతులు ఏమీ లేవు. అన్నీ గవర్నమెంటే పాటలు ఇది చేసి పథకాలకు ఇస్తున్నాం. రెండోది డ్రైవర్ గురించి మాట్లాడు చంద్రబాబు నాయుడు. ఒక్క డ్రైవర్కి ఇచ్చేస్తారా అని. ఎస్, జగన్మోహన్ రెడ్డి పాసి పని చేసేవాడికి ఇస్తాడు, కూలి చేసేవాడికి ఇస్తాడు, కాలు లేనివాడికి ఇస్తాడు, ఒక కన్ను లేనివాడికి కూడా ఇస్తాడు, ఎవరికైనా ఇస్తాడు. ఏమని? నిజాయితీ పరుడు కాబట్టి, పేదోళ్ళందరూ ఈక్వల్ కాబట్టి, సమాజంలో మనందరం ఒకటే కాబట్టి, అందరినీ సమానంగా చూడాలి కాబట్టి ఇచ్చాడు. ఏం మాట్లాడినావు? చదువు వచ్చా అన్నాడు. నాది బిఏ తెగ్గోయినా, నీ చదువు నా చదువు చిత్తూరు చదువు ఇంగ్లీష్ చదివారావు మన తెగ్గోని చదువులు. వాడు సుధీర్ ఉన్నాడు, వాడు హైదరాబాద్లో చదివినాడు. వాడు మాట్లాడేది సగం అర్థమవుతుంది, అర్థం కాదు. నాకంటే ఇంగ్లీష్ రాదు, నేను పెద్దగా చదవలా. నువ్వేం చదివినావు మనకు తెలుసు, నీ భాష ఏందో. ఆ అబ్బాయి ఏం చదివినాడు తెలుసా? నీకు, నాకు, సుధీర్కి, చంద్రబాబు నాయుడు ఎందరూ కలిపేసి ఒక మిక్సీలు వేస్తే ఎంత తెలివి, ఎంత చదువుకున్నావు దానికి డబ్బులు చదివినాడు ఆ డ్రైవర్ అనే అబ్బాయి. ఎందుకు రామారావు అప్పట్లో రామారావు పొగినా ఉంటే బగిడి గోపాల్ అనే కండక్టర్కి ఇచ్చాడు రామారావు. అందుకే రామారావు పేరు కూడా ఇప్పుడు కూడా వెళ్తా ఉంది. మళ్ళా అదే రాజశేఖర్ సార్ ఇచ్చారు, మరలా జగన్మోహన్ రెడ్డి గారు. డ్రైవర్ని ఎంత కించపరుస్తావా? అదే ఉంటే నన్ను ఎక్కండి, నేను సేఫ్టీగా తీసుకొని పోతాన్నాడు. ఎవరిని ఎక్కాలంట? వీడేం సర్టిఫికేట్ తెచ్చారు తెలుసు నీకు? చంద్రబాబు నాయుడు సర్టిఫికేట్ తెలుసా మీకు అందరికీ? నాకు కళ్ళు పని చేయటం లేదు, నాకు వెనకాల అంబులెన్స్ ఉండాలి,
నేను ఆపరేషన్ చేసుకోవాలి, కళ్ళు సరిగా మసకగా ఉన్నాయి నాకు, నేను ఇక్కడ ఉంటే లోపల ఉంటే నా కళ్ళు కూడా పోతాయి అని సర్టిఫికేట్ తెచ్చుకున్న గుడ్డోడా, ఈ రాష్ట్రాన్ని మోసం చేసిన గుడ్డోడా, నువ్వు తెచ్చిన సర్టిఫికేట్ ఏంది? కళ్ళు అవ్వడం అని చెప్పి బయట బెయిల్ మీద వచ్చినావు. ఈయన తోలుకొనిపోతాడంట, ఈయన తోలుకొని ఆ ఉండేదానిదా తోలుకొనిపోయేదా? ఈ పక్కడు బీజేపీ చేయి లాగా, ఈ పక్కడు లోటాడు చేయి లాగా, కిందకు వచ్చే కాడికి ఇంకొకడు లాగా కాంగ్రెస్ వాడు. ఈ బ్రేక్ వేద్దామంటే కాంగ్రెస్ వాడు ఉండా, ఈ బ్రేక్ వేద్దామంటే బీజేపీ వాడు ఉండా, ఏదో క్లచ్ కడ. ఈ పక్కడు ఇంకొకటే పార్టీ ఏదో వచ్చినది ఈ మధ్య జనసేన, ఈ పక్క ఉండే తెలుగుదేశం. ఇన్ని పార్టీలతో ఏడరాలు డ్రైవింగ్ చేయగలుగుతావా? మా లీడర్ ఫ్లైట్ అయినా దోలగలుగుతాడు, ఈజ్ ఎ సింగిల్ మ్యాన్. ఫ్లైట్ ఎంత సేఫ్టీగా తీసుకొని పోతాడు, పైలట్ డ్రైవర్ ఎంత సేఫ్టీ తీసుకొని పోతాడు జగన్మోహన్ రెడ్డి. ఆటోను కూడా నడిపేవాడు ఒక్కడే జగన్మోహన్ రెడ్డి, ఆటో డ్రైవర్కి కూడా ఇస్తాడు. అందుకే మా గురుమూర్తికి ఎంపీకి ఇచ్చాడు, గురుమూర్తికి కూడా ఇచ్చారు. కాబట్టి మాట్లాడేప్పుడు డ్రైవర్ని కించపరిచే పద్ధతి మార్చుకోవాలి. అందుకు నిన్ను నమ్ముకోకపోతే అందరిని ఎత్తుకొని సోనకి నదిలో పోసేసి వెళ్తావు. చంద్రబాబు నాయుడిని నమ్ముకొని బస్సు ఎక్కాలంటే ఎట్టటోని బస్సు ఎక్కాలో చూడండి, ఏమన్నా ఉందా బస్సా? కాబట్టి రెండోది వచ్చేసి ఈ మధ్య చావులు పెళ్ళిళ్ళు, ఈ 4.5 సంవత్సరాలు ఎవరికి అవుపడ్డాయా? ఆ కుటుంబానికి అవుపల్లా. కరోనా ఏమైందో తెలియదు. నిజంగా మానవత్వం ఉండాలి, కొండరు మీడియా సోదరులు ఉండరు. ఇదే ఆఫీసులో కూర్చోండా, ఇదే ఆఫీసులో 2.5 సంవత్సరం ఇక్కడనే కూరగాయలు, ఇక్కడనే గుడ్లు, సత్రాలు 2 తీసుకున్నా నేను నా కూతురు. ఇక్కడనే కొన్ని 100 లోడ్లు టమాటాలు, ఎర్రగడ్లు, సి విటమిన్ టాబ్లెట్లు అందరికీ ప్రతి ఒక్క సోదరికి 2 నెలలు 3 నెలలకు ఇచ్చిన మీ మీడియా సోదరు కానించి, కటింగ్ చేసేవాడు కానించి, తోపుడు బండ్లు కానించి ప్రతి ఒక్క కుటుంబానికి నెలకు కావాలి సరుకు, 2 నెలల సరుకు. కనీసం నీ ఓరందులో ఒక్క ఎస్టీ కుటుంబానికి 1/2 కేజీ చక్కెర 1/2 కేజీ బియ్యం ఇచ్చామని చెప్పురా, నేను ఎమ్మెల్యే రిజైన్ చేసి వెళ్ళిపోతాను. ఎమ్మెల్యే రిజైన్ చేసి వెళ్ళిపోతాను. 1/2 కేజీ చికెన్ 1/2 కేజీ ఇచ్చాను చెప్పు. నేను ఇంటింటికి ముస్లిమ్స్కి కేజీ చికెన్, ఇంటింటికి 10,600 కేజీలు ఇచ్చిన, ఇంటింటికి బాస్మతి రైస్ ఇచ్చిన, ఇంటింటికి చీర ఇచ్చిన. అదేమంటాడు కరోనా ఇచ్చినాడు అంటాడు. నేను ఉడతా భక్తితో సహాయం చేశా. నువ్వు హైదరాబాద్లో మీ నాయన మీ తాత రాజకీయం చేసిన 40 సంవత్సరాలు ఈ కాలాసిని ఏవి కాపాడలేకపోయినా కరోనాలో ఏడైనా యాక్సిడెంట్ జరిగితే తప్పకన హాస్పిటల్ తీసుకొని పోతే జాయిన్ చేస్తాం. బ్లడ్ లేదంటే పక్కన నా టెస్ట్ చేయ, నా బ్లడ్ అవసరం ఇస్తూ ఉంటారు. నేను కూడా ఆ టయానికి కాలాసిన నా దగ్గర 20 లీటర్ బ్లడ్ ఉంటే 1 లీటర్ ఇవ్వగలుగుతాను. వీడనేది నా బ్లడ్ ఉండి అంత ఇచ్చేయమంటాడు గౌరు సుధీర్ అనేది. ఎంతో ఇచ్చిన, ఏమి ఇచ్చినావా అన్నాడు. అంటే నేను 5.5 కోట్లు పెట్టినా, నువ్వు 5 రూపాయలైనా పెట్టావురా, నీకు నాకేం పోటీ పెట్టేప్పుడు. కాబట్టి మాట్లాడేప్పుడు కరోనాలో చేసిన నేను సేవ, కొన్ని వేల కుటుంబాలకి హాస్పిటల్ బిల్లులు కట్టకపోతే నేనే దగ్గరుండి వాళ్ళకందరూ కూడా పరిష్కారం చేసి ఫ్రీగా తీసుకొని వచ్చిన. శవాలు తీసుకురాకపోతే నేనే శవాలు తీసుకొని వచ్చి దహనం చేయించిన. అర్థమైందా? ఆ టైంలో చాలామంది బయట బెంగళూరు, హైదరాబాదు, ఉత్తరప్రదేశ్ అక్కడ కూడా ఆగిపోయిన వాళ్ళందరూ కూడా తీసుకొని వచ్చిన. నేను మొన్న అంటాడు నేను వచ్చేదానికి కాలేదన్నాడు. నేను అన్నాను నువ్వు చెప్పుంటే నీకు నేను కారు పంపించుంటాను కదరా. 1000 మందిని తీసుకొచ్చిన హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి ఒక 2000 మంది తీసుకొని వచ్చిన. ఆ టైంలో చెక్ పోస్టులు అంతా ఎంతోమంది తీసుకొచ్చిన. ఉత్తరప్రదేశ్లో ముస్లిమ్స్ మా ఇక్కడనే కూర్చోన్నాడు. ఆ రోజు మాట్లాడినారు 40 మంది అక్కడి నుంచి కూడా తీసుకొచ్చినావు. నువ్వు అడగాలి నన్ను, నీ వల్ల కాకపోతే నన్ను అడిగితే నేను మనసులు తీసుకొచ్చుంటా. నువ్వా నా గురించి మాట్లాడేది? కరోనాలో అవుపలేదు. ఈ కాలాసిన ప్రజలకి మసూద్ రెడ్డి ఈజ్ లోకల్, అతను నాన్ లోకల్. లోకలోడ్ అంటే ఎప్పుడు ఉండేవాడే లోకల్, కాబట్టి అతను నాన్ లోకల్. అందుకే కరోనా కూడా రాల. అది కాకుండా మాట్లాడేప్పుడు ఏదంటే అది మాట్లాడేసి మసూద్ రెడ్డి ఏమున్నాడు, ఏం చేశాడు అన్నాడు. ఇదే నీకు అవుపలేదా? చూడ ఆడనే కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు ఫోటో చూడండి. ఇది ఈ ఫోటో నెత్తి మీద కిందే ఉన్నాడు చంద్రబాబు నాయుడు. డెవలప్మెంట్ ఏం చేశాడు? డెవలప్మెంటా? నేను 4 ఈదుల్లో 15 కోట్లు పెట్టి అండర్ గ్రౌండ్ చేశాను, అది డెవలప్మెంట్ కదా. లైట్లు అయోధ్య కన్నా బాగా వేసానే, మైసూర్ ప్యాలెస్ కన్నా బాగా వేసిన, అది మంచిది కదా. అది అదేవిధంగా ఈ కాళాసు ప్రజలు ఎన్నోసార్లు ఎంతోసార్లు చెప్పా మీ అందరికి కూడా, కాళాసులో పుట్టిన ప్రతి పౌరుడు ఎవరైతే కాళాసులో ఈ రాజులు ఏలిన రాజ్యాన్ని 2 రాజులు వేశారు. ఒక రాజు పానగల రాజా గారు, అతను మెడ్రాసు మన దత్తుకిచ్చినాం. ఇంకొక రాజు కాళాసు రాజా గారు గుడి కట్టించారు, శ్రీకిచ్చారు అందరూ. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ 40 సంవత్సరాల చరిత్రలో శ్మశానం లేదు.
శ్మశానం లేదు హిందువులకి. నేను వచ్చినాక 6 అడుగులు భూమి లేకపోతే 3 కోట్లు పెట్టి 2.5 కోటి ప్లస్ 50 కోట్లు డెకరేషన్ కింద పెట్టి 3 కోట్లు ఓపెన్ చేసిన. చనిపోయిన వాళ్ళని గ్యాస్ కూడా ఆ కాల్చే బాధ్యత నేనే తీసుకొని ఫ్రీగా చేస్తాను. 2 వెహికల్ పెట్టినా, తీసుకొని వచ్చి వెహికల్లో ఈరోజు చేస్తున్నావు. నువ్వెందుకు కనీసం ఒక్క మనిషికైనా సహాయం చేసావా? కరోనాలో చేసిన 5 సంవత్సరాలు చేస్తానే ఉన్నా నేను. కనీసం 6 అడుగుల భూమి లేకుండా ఓరందులో లూజ్ అనిపోతే నీకు పూడ్చేదానికి ఉంది, కాల్చేదాన్ని నాకుంది. కానీ కాళాసిన ప్రజలకి 1,00,000 మందికి ఉందా? 1,00,000 మందికి ఉందా చెప్పండి? 1,00,000 మందికి ఉందా చెప్పండి? కరెక్ట్గా చెప్పండి. ఒకసారి మీరందరూ వచ్చారు లేదప్ప? మీరందరూ వచ్చా లేదా? ఓపెన్ చేశారు లేదా? దాని సమాధానం అది కదా అభివృద్ధి. 4 వీధుల లైటింగ్ అభివృద్ధి కదా? 7 to 7 రోడ్ అభివృద్ధి కదా? బీటుకేషన్ అదంటే 18 కోట్లు మసూదోడు తినే. ఒరే చంద్రబాబు నాయుడు, ఒరే ఆ మాటలు డూప్లికేట్ మాట ఏంటి చంద్రబాబు నాయుడు? నువ్వు పెద్ద ఆయనవి. చంద్రబాబు నాయుడు గౌరవం అనాలి. నేను ఎందుకన్నా నువ్వు విడిచిపెట్టేసావు, నేను నీకన్నా విడిచిపెట్టేసినవాడిని. నువ్వు నన్ను మర్యాద మాట్లాడుంటే నేను మర్యాద మాట్లాడుంటా. నువ్వు మాట తీరు ఎలా ఉండాలి? 18 కోట్లు కాంట్రాక్ట్, 18 కోట్లు తినేస్తారా? ఊరి ఏమో ప్యాంటు షర్ట్ తినేస్తారు. ప్యాంటు 18 కోట్లు కాంట్రాక్ట్ వచ్చింది, ఇంకా టెండర్ ఓపెన్ అయ్యి వారంగా అలా తినేస్తారు. 18 కోట్ల మాట తీరు ఉండాలి కదా? 18 కోట్లు 7 to 7 రోడ్డు టెండర్ పిలిచినావు, టెండర్ అయింది, స్టార్ట్ అవుతుంది. ఆ 18 కోట్లు తినేనా అంట. అంటే నువ్వు 10,000 కోట్లు నీలా తినేదానికి అవుతుందా? ఏది మన రాజధాని కడతావునే 2,000 ఖర్చు పెట్టాం, 8,000 తినేవు. నీ అంత తెలివి నాకు లేదా? రోడ్డు ఎక్కిన డబ్బు ఎవరు తినేస్తారయ్యా? రోడ్డు ఎక్కినే ఈ కాళాచరి చరిత్రలో, దేశ చరిత్రలో ఎవరు తినేస్తారు 18 కోట్ల? అందుకే కదా మనం మాట్లాడినాడా ఏమైపోయింది? ఎస్ఎస్ కెనాల్ అంటే ఆ పక్కన అడిగి ఉండేదే, వాడు ఎర్రసంద స్మగ్లర్నే, వాడు 7 కోట్లు అడిగినాడు కదా, ఎస్ఎస్ కెనాల్ ఆగిపోండేదే. ఆ పక్కన ఎర్రసంద స్మగ్లర్ని అడిగి ఉండేదే. నీ బతుక్కి నీకు సిగ్గు మానం లజ్జ లేకుండా కుప్పంలో తాగేదాన్ని నీళ్ళు ఇకపోతే నువ్వు ఏడొచ్చి మాట్లాడుతున్నావు, నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఆ పక్కనే తొట్టంబేడు ఉంది, తొట్టంబేడులో నేను 2 కోట్లు, నేను వాసన్న వచ్చినాడు 2 కోట్లు పెట్టి ఈరోజు 12 చెరువులకి నీళ్ళు ఇప్పించి దాదాపు 12,000 ఎకరాలకి నీళ్ళు ఇస్తున్నాను. నువ్వు పెళ్లి చేసిన సుబ్రహ్మణ్య నాయుడు ఊరికి కూడా, మిస్టర్ చంద్రబాబు నాయుడు, ఈ ఊళ్ళో నీకు పెళ్లి చేశారు పిల్లని పోతే. సుబ్రహ్మణ్య నాయుడు పోయి రామారావుని అడుక్కొని పెళ్లి చేసిన ఊరికి కూడా నీళ్ళు లేదు, మసూదరుడు ఇచ్చాడు. అది తెలుగు గంగ రామారావు దో ఇచ్చినాడు. ఈరోజు నేను ఇప్పించా, నీకెందుకు రాష్ట్రం లేదు? కనీసం పిల్లని ఇచ్చినారు, ఆ ఊరికి నీళ్ళు ఇవ్వాలనుకోబల్లా నువ్వా మాట్లాడేది? కాలాసి తాగేదానికి నీళ్ళు లేవు. ఇవన్నీ నువ్వేమన్నా చేసావా? ఏం చేసావని అడుగుతున్నావు. ఆ పక్కన 30 సంవత్సరాలు అభివృద్ధి అంట. అభివృద్ధి, వాట్ ఈస్ ద మీనింగ్ అభివృద్ధి? ఏది అభివృద్ధి? ఆర్డీ ఆఫీస్ తీసుకొచ్చింది అభివృద్ధి. ఆర్డీ ఆఫీస్ నేను తీసుకురాలేదా? బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎన్నిసార్లు మినిస్టర్ అయ్యా? ఎన్నిసార్లు మినిస్టర్ అప్ప? ఏం మినిస్టర్ చెప్పండి అయ్యా? ఆర్ఎన్బి రోడ్డు వాళ్ళ ఊరికి వేసుకోండు, ముచ్చెలకెళ్ళ నేనేసా. 8 రింగ్ రోడ్లు తెచ్చా. ఫారెస్ట్ మినిస్టర్ ఎర్రసంద్రం ఎత్తుకెళ్ళిపోయినాడు. నెక్స్ట్ ఐటీ ఒక కంపెనీ రాలా, ఇరిగేషన్ చెరువులన్నీ ఏదా? ఆ భూములు ఏందైతే అదేం చెరువులు వచ్చినాయి. మన ఇది నూరు చెట్టు దాదాపు కోట్లు, కంప చెట్టు పెరగటం, డబ్బు తినేయటం నీ బతుక్కి. ఆ మినిస్టర్ చంద్రబాబు నాయుడు సీఎం అయితే నేను 2వ సీఎం అని చెప్పినావే, ఒక్క ఆర్డీ ఆఫీస్ తెచ్చుకోలేకపోయినాడు. మీ నాయన బతుకున్నప్పుడు, మీ తాత బతుకున్నప్పుడు, నేను మా తాతలు మా నాయనలు పెద్దోళ్ళు అని చెప్పడంలా, మీరు బతుకున్నప్పుడు వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? ఆర్డీ ఆఫీసు నాయుడుపేటకు ఒకటి, గూడూరుకు ఒకటి ఉంది. ఒకే నియోజకవర్గం 2 ఉన్నాయి. జనార్దన్ రెడ్డి తీసుకొచ్చినాడు. ఆడితో పాటు జనార్దన్ రెడ్డి తీసుకొచ్చి నువ్వెందుకు తీసుకురాలేకపోయినావు? నేను మసూద్ రెడ్డి తీసుకొచ్చినాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు, ఇస్తాను కుప్పానికి ఇచ్చాడు. మళ్ళీ నాకు ఇస్తానే కుప్పానికి ఇచ్చాడు. చంద్రబాబు లవ్ లెటర్ రాశాడు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు యంగ్గా ఉండారు, చాలా అందంగా ఉండారు, మీ అందాన్ని నేను చాలా మురిసిపోయినాను, కాబట్టి నాకు దయచేసి మా కుప్పానికి ఒక ఆర్డీ ఆఫీస్ ఇవ్వమని లవ్ లెటర్ రాస్తే మా జగన్ సార్ చూసి, సరే ముసలోడు అయిపోయినాడు లేదో ఇష్టపడ్డాడేదో అని మడిసి ఆ రోజా పువ్వు ఒకటి పెట్టి కుప్పాన్ని పంపించి ఆర్డీ ఆఫీస్ ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు, నీకు నాకు అసెంబ్లీలో మన ఇద్దరి గురించి రాష్ట్రానికి అందరూ తెలుసు. నేనేందంటే నేను నిద్రలో కూడా లేస్తే మసూదడి జ్ఞాపకం వస్తాడు, తెలుసు కదా నీకు అసెంబ్లీ స్టోరీలన్నీ కూడా. నేను అడిగితే సమాధానం ఉండదు నీకు. చిన్న పిల్లగాన్ని ఒకసారి గెలుచునని ఈడకొచ్చి పక్కన ఎర్రసందనం ఇసుక స్మగ్లర్ వాడు అంటాడు మాఫియా. నీకన్నా మాఫియా నీ పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. మగోడైతే నువ్వు మగోడైతే నీ పాస్పోర్ట్ నెంబర్ ఇచ్చి ఎన్నిసార్లు ఇతర దేశాలు పోయినా చెప్పాలి రా ఈ కాళాశ్వర ప్రజలు.
ఈ కాళాసుర ప్రజలకి నీకేం పని రా శ్రీలంకలో, నీకేం పని గోవాలో ఒకసారి పోతారు పోయి వస్తారు. నేను పోయింటే 2 సార్లు పోయిచుంటాను నేను నా చరిత్రలో. దుబాయ్లో ఏం పని నీకు? ఎర్రచందనం స్మగ్లర్తో మాట్లాడేది. నీ బతుకి ఆ పాస్పోర్ట్ బయట పెట్టు, పక్కన ఉండి పెట్టుకోను. ఎర్రచందనం స్మగ్లరు, లెక్కర్ స్మగ్లరు, అదేవిధంగా ఇసుక నీ వల్ల చచ్చిపోయినారు చూడు. ల్యాండ్లో చనిపోయినారు సూసైడ్ చేసుకొని, ఎర్రచందనంలో కాల్చి చంపేసినారు, ఇసుకలో 17 మంది చచ్చిపోయినారు. లాస్ట్కి గుళ్ళో వెండెమ్మేసి ఒకటి కాలు తీసేసినారు పాపం. డైమ్యాన్ చేసుకునేది కాదురా మన ఇళ్ళల్లో లేడీసా, డైమ్యాన్ కాదురా చేసుకునేది. మసూదరుని చూడు నందిని చేయించాడు బంగారు, మసూదుని చూడు వెండి చేయించాడు. వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామికి బంగారు చేయించిన మసూదరుడు చూసి నేర్చుకోరా. 5 సంవత్సరాలు నేనేం చేశాను నేర్చుకో. నేను బెంగళూరులో సంపాదిస్తే పెట్టా, నువ్వు 7 సంపాదించుకొని పోయి హైదరాబాద్లో దాచిపెట్టింది వాస్తవం కాదా? మీ అబ్బా మీ తాతకి యానిసర్ వచ్చినాయి ల్యాండ్లా ఎక్కడదరా ఇదే? వెంకటేశ్వర మహల్ నీ అబ్బదరా అదే? కృష్ణమూర్తిదిరా? కృష్ణమూర్తి కొట్లలో దౌర్జన్యం చేశా. నీ అంత నీచుడు ఎవరు ఉంటారా? కృష్ణమూర్తి చదవాలి, కృష్ణమూర్తి కొట్టలేదా? గోడం ఎవద్దురా? మాస్టర్ ప్లాన్లో నీ ఇల్లు ఉండదని కొట్టుకుంటా పోతావా? నువ్వు ఒక పెద్ద మనిషివి, నువ్వు చెప్తే మేము వినాలి. కాళాసుర ప్రజలు నీ అంత నీచుడు. ఈరోజు చెప్తున్నా కాళాసుర ప్రజలకి, అతనే గాన ఉండుంటే కాళాసురు ఉండదు ఈ పాటి. దేవస్థానం కూడా క్లోజ్ చేసేసి ఉంటాడు. దేవస్థానంలో దళారు పెట్టింది నువ్వు వ్యవస్థని. ఆ దళారు వ్యవస్థ నేను కంట్రోల్ చేసిన వచ్చినాక వ్యవస్థకి నేను ఇప్పుడు ఆదాయం వస్తుంది. కరోనాలో కాదు, శివరాత్రి నేను రాకముందు శివరాత్రికి 30,000 50,000 వచ్చే క్రౌడు ఇప్పుడు ఎందుకు నాయన 3 లక్షలు వస్తున్నారా? ఆ మాదిరిగా నీట్గా పూల డెకరేషను, జనాలు అందరూ కూడా వస్తూ ఉన్నారు. నువ్వు ఉన్నప్పుడు ఎందుకు రాలేకపోయినారా? నువ్వు దరిద్రుడు కాబట్టి. చంద్రబాబు నాయుడు వాన పడదు, నువ్వు ఉంటే కాళాసులో జనాలు రారు. నువ్వు హైదరాబాద్లో అదేవిధంగా స్కిట్ ఎత్తుకుందాం. నేను చంద్రబాబు నాయుడు మాట్లాడింది స్కిట్ గురించి, సుధీర మాట్లాడింది. బాబు ఎవరమ్మా మాట్లాడింది? ఏమన్నాడు స్కిట్ గురించి? ఓకే, పక్కన అడిగి సచ్చి ఉండేది నువ్వా? నీకు తెలియకపోతే రాసేటగా చదివినావా? పక్కన అడిగిండేదే. ఈ రాష్ట్రంలో 2వ ప్లేస్లో ఉంది స్కిట్ కాలేజ్. వాస్తవం కాదు కూడా ఉందో చెప్పాలి. అందరు నడుతున్న మీడియాను 2వ ప్లేస్లో ఉంది. 2,200 మంది ఉన్నారు. తిరుపతి నుంచి 9 బస్సులు వచ్చేది. మళ్ళీ నా చేతికి వచ్చే కాడికి, నేను ఎమ్మెల్యే కాడికి 22 మంది స్టూడెంట్. ఎంతమంది స్టాఫ్ ఎంతమంది తెలుసా? 162 మంది. ఎంతమంది? ఎవరు శాలరీ ఇవ్వాలి తెలుసా? ఎవరా? దేవస్థానం. ఎంత లాసో? 50 నుంచి 60 లక్షలు. ఎంత లాసో? ఎందుకు 22 మందికి వచ్చినారు? నీ ఇంట్లో పన్ను వాళ్ళని, నీ పక్కింటి వాళ్ళని, నీ బ్రోకర్లు 5 లక్షలు 10 లక్షలు జాబులు అమ్ముకున్నారా? 10th క్లాస్ డిగ్రీ వాడు చదువు చెప్తాడా? డిగ్రీ వాడు బీటెక్ వాడు చదువు చెప్తారా? డూప్లికేట్ సర్టిఫికెట్లు పెట్టి అందరిని చేర్పించేసి కాలేజీ మూసేసింది నువ్వా నేనా? నేనన్న దేవుడి సొంతిని నిలబెట్టిన 50 లక్షల రూపాయలు. 22 మందిని ఇంకో కాలేజీలో చేర్చి ఆ కాలేజీ జేఎన్టీని తీసుకొని వస్తున్నా. మసూదడి గెరిట్ అది జేఎన్టీ వస్తుందిరా. నువ్వు మూసేసిన దాన్ని జేఎన్టీ తీసుకొని వస్తున్నా. చంద్రబాబు నాయుడు, మిస్టర్ చంద్రబాబు నాయుడు, నీకు తెలుసో తెలీదు, బాలాజీ మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చిన మూసేసిన కాలేజీని. యువర్ అండర్స్టాండింగ్. నేను చెప్పేది కూడా వినాళ్ళు, అర్థమైందా? మైకులు పెట్టి అచ్చేతిపోయేది కాదు. అసెంబ్లీలో వింటావు కదా, ఏడగోడు విను. నేనే తీసుకొని వచ్చిన బాలాజీ మెడికల్ కాలేజీని మళ్ళీ తీసుకొని వచ్చాం. TCL నువ్వు ఉన్నప్పుడు ఇచ్చినావు. మీరున్నప్పుడు కాకపోతే, ఆ రైతులకు డబ్బులు ఇకపోతే, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకపోతే, వాళ్ళు వెళ్ళిపోతుంటే నా దగ్గరికి మహేంద్ర అనే అబ్బాయి వస్తే ఆ TCLలో నన్ను వచ్చి రిక్వెస్ట్ చేస్తే దాదాపు అది ఆ రోజు 15 లక్షల రూపాయలు ఎకరాకి సీఎం గారి దగ్గర పోయి కూర్చొని సైన్ పెట్టి TCL 10,000 మందికి జాబ్ ఇచ్చింది. మసూదుడు అయ్యాలో TCL ఓపెన్ అయింది. నువ్వు ఉండి అప్పుడు ఎందుకు చేయలేకపోయినావు? అప్పుడు నేను సెర్చ్ చేసినావు. కాళాసులో ఇంకొకటి ల్యాంకో గురించి మాట్లాడినాడు. కనీసం ఆ నోరదే కనీసం నోరది చంద్రబాబు నాయుడు మాట్లాడేప్పుడు కనీసం నీ మొదలు దొంగని తెలుసు, నువ్వు 420 అని తెలుసు, నువ్వు 820 అని తెలుసు. మాట్లాడేప్పుడు నీతిగా మాట్లాడు. ల్యాంకో ఏ రోజున ఒక్కరోజు మూసారా? ఒక్కరోజు మూస్తే ఉండదు. అది ఒక్కరోజు మూస్తే తట్టుకోలేరు. ఒక్కరోజు 5 రోజులు మూస్తే అని చెప్తావా? రా ఈశ్వర్ దగ్గర పోదాం. ఈశ్వర్ దగ్గర ల్యాంకోని పిలిపిస్తా, ల్యాంకోడి స్టేట్మెంట్ ఇస్తా. నువ్వు రెడీనా చంద్రబాబు నాయుడు? నువ్వు ఖర్జూర్ నాయుడికి పుట్టుంటే, నేను మా నాయనకి పుట్టుంటే, రే మిస్టర్ చంద్రబాబు నాయుడు, నువ్వు ఖర్జూర్ నాయుడికి పుట్టుంటే, నేను మా నాయనకి పుట్టుంటే 10 రోజులు ల్యాంకో మూసేసిన నువ్వు చెప్పినా నిజమైతే ఎమ్మెల్యే రిజైన్ చేస్తా. నువ్వు రిజైన్ చేస్తావా? నువ్వు ఎద్దరికి గెలవు కుప్పంలో. చంద్రబాబు నాయుడు నీకు ఓపెన్ ఛాలెంజ్ పిలుస్తా ఉన్నా నేను. 15 రోజుల రా ల్యాంకోడి స్టేట్మెంట్ ఇప్పిస్తారు. ఎప్పుడు 5 రోజులు ముయ్యలేదు. అబద్ధాలు మాట్లాడు.
నిజంగా మాట్లాడాడు వచ్చి గుడి. అందుకే కాళాసులు వచ్చి నువ్వు ఇక్కడికి వచ్చినాత నువ్వు అబద్ధాలు చెప్పావు. మసూద్ రెడ్డి 1000 కోట్ల 2000 కోట్ల చెప్పండి సోదరులారా, చెప్పండి తమ్ముళ్ళారా అన్నావు. రెండో రోజు నేనేమన్నానా, మీ నాయన అదైతే మా నాయన అయితే రా ఎత్తుకొని రా బాండ్ పేపర్ ఇస్తాను, గుడికాడ పోదాంబా, నా ఆస్తి గోపాల్, నీ ఆస్తి కూడా వద్దు, గోపాలకృష్ణాడికి ఇచ్చేస్తాను నా ఆస్తి, కొడుక్కి, వాడు ఆస్తి నాకు ఇచ్చేమను, నా ఆస్తి ఎక్కుంటే జనాలు పంచమన్నా, వాడు ఆస్తి ఎక్కుంటే జనాలు పంచేస్తాను చెప్పిన. ఇది ఓపెన్ ఛాలెంజ్ అని పిలిచిన కాళాసు ప్రజలకు అందరూ తెలియాలి. వాళ్ళ కుటుంబం 30 సంవత్సరాలు దోసుకున్న కుటుంబం, నేను బెంగళూరు సంపాదించుకొని పెట్టిన కుటుంబం నాది. నేను ఎక్కడ కబ్జా చేసాడు 1 ఎకరా చూపించును, ఎక్కడ నేను అన్యాయం చేసిన ఒకటి చూపించుకోను, కొన్ని వేల మంది చూపిస్తా వీళ్ళ ఫ్యామిలీ గురించి, వీళ్ళ ఫ్యామిలీ సూసైడ్ చేసుకొని చూపిస్తా, వీళ్ళ ఫ్యామిలీలు థియేటర్లు కూడా అమ్మేసి చూపిస్తా. మీరా నా గురించి మాట్లాడేది? మీరా మాట్లాడేప్పుడు కరెక్ట్గా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు మూసేశాడు, దీన్ని మూసేశాడు, మసూద్ రెడ్డి అబద్ధాలు చెప్తా వచ్చి నీ బతుక్కి కుప్పంలో గెలువు ఈసారి చూస్తాం. కుప్పంలో గెలిచిరా, మసూద్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు, మళ్ళీ మినిస్టర్ అవుతాడు, మళ్ళీ జగన్మోహన్ సీఎం అవుతాడు. ఇది ఓపెన్ ఛాలెంజ్. నల్లగారిని పెయింట్ చేసుకుని తీసుకొని పోయేది కాదు. నాది ఫుల్ అయిపోయిన బస్సు. ఎంపీటీసీ నేనే గెలిచా, జెడ్పీటీసీ నేనే గెలిచా, పంచాయతీలో నీది 0 గెలిచారు. వచ్చిన 4 వస్తారు, ఆ పక్క 4 పోయినంత మాత్రాన పార్టీకి ఏం కాదు. 10 పార్టీలు అయిపోయినాయి. జగన్మోహన్ భయపడుతున్నాడా? 10 పార్టీల ఇంకా 20 పార్టీలు కానీ ప్రజాబలం ఉంది, ప్రజలు ఓట్లు వేయాలి, దేవుడు ఆశీర్వదించాలి. ఈ పక్క ప్రజాబలం ఉంది. ఏదో 4 తీసుకునేసి 4 చూసేసినాత ఏదంటే ఆ లావుని అదే వాపుని మనం బలుపు అనుకుంటేట, వాపుని బలుపు అనుకుంటేట. రేపు నీకు ఓడికి చూద్దాం. ఆ పక్కనే మీ సుధీర్ నెక్స్ట్ చూద్దాం ఎవరు అధ్యక్ష. నీకు నాకు అసెంబ్లీలో మళ్ళీ జరిగేది వారు. చంద్రబాబు నాయుడు నువ్వు గెలిచి వస్తే వారు, నువ్వు గెలవకపోతే నీ కొడుకు కూడా గెలవడు. నాకు ఎవరు వస్తారో తెలియదు ఓదాపోదాలు రేపు అసెంబ్లీలో. కాబట్టి నువ్వు మాట్లాడేప్పుడు నువ్వు ఛాలెంజ్ చెప్పు. నేను ఛాలెంజ్. నువ్వు దేనికైనా ఛాలెంజ్. నువ్వు ఈరోజు ఎక్కడది, ఏ ఊరది? అనాస్పల్లి. డీటెయిల్స్ అనాస్పల్లి గురించి మాట్లాడుతావు. ఆ ఊర్లో ఆ ఊరికి ఉండేది 419 ఎకరాలు. ఎంత? 419 ఎకరాలు ఉంది ఆ ఊరంతా కలిపితే. 150 ఎకరాల ట్యాంకు. పట్టా అసైన్మెంట్ ల్యాండ్స్ వచ్చి 127 ఎకరాలు పట్టా అసెంట్ ల్యాండ్ వచ్చి ఇండ్లు వచ్చి 18 ఎకరాలు, గ్రామ కంటం 18 ఎకరాలు ఉండేది. కోర్టు డిస్ప్యూట్ లో 45 ఎకరాలు కోర్టు డిస్ప్యూట్. ఇది తినాలి బాగా, కాళాస్త్రి ప్రజలను తినాలి. ఈ అబ్బాయి ముండిడ్డి అంటే ఈ అబ్బాయి 45 ఎకరాలు. ఇది మళ్ళీలో నేను చెప్తా, మళ్ళీ నీకు ఇంట్రో ఇస్తారు. ఇది 45 ఎకరాలు. ఎన్ని రోజుల నుంచి కేసు ఉంది ఇది? సేమ్ చంద్రబాబు నాయుడుకి ఏ రోజైతే పట్టా ఇచ్చారో అదే చెప్తా. ఒక్క నిమిషం. మేర్లపాక్ సర్వే నంబర్ బాగా వినాలి ప్రజలంతా. మేర్లపాక్ సర్వే నంబర్ లో చంద్రబాబు నాయుడుకి ఎన్ని ఎకరాలు అప్పుడు? 199 సర్వే నంబర్ చంద్రబాబు నాయుడుది. 70 ఎకరాలు పట్టా ఇచ్చినారు. ఆ రోజు సేమ్ పట్టా వీళ్ళకి ఇచ్చారు, సేమ్ ఆఫీసర్ ఇచ్చారు. ఇది వినాలి, ఇది మీడియా సోదరులందరూ వినాలి. అనాసిపల్లిలో 45 ఎకరాలు ఏముందో దానికి ఏం పట్టా ఇచ్చారు. చంద్రబాబు నాయుడుది కూడా మేర్లపాకులో సర్వే నంబరు 199. ఎన్ని ఎకరాలు? 70 ఎకరాలు. ఒకే ఎంఆర్ఓ ఆడ ఏడు ఆఫీసర్ ఇచ్చాడే, సెటిల్మెంట్ ఆఫీసర్, నెల్లూరు సెటిల్మెంట్ ఆఫీసర్ ఇద్దరికి ఇచ్చారు. అది చెల్లింది, ఇది చెల్లగల. నువ్వంటే మగోడు చెల్లించుకున్నారా నాయన? నీ అంత టాలెంట్ ఇడిగిరా. మా ఊడి టాలెంట్లా చంద్రబాబుకి ఇచ్చేస్తున్నది, అమ్మేస్తుంటాడు. ఆ టైంలో చేసుకునేది కూడా తెలియదు. అప్పుడు తెలుగుదేశంలో ఉన్నాడు. తెలుగుదేశంలో ఉన్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు. ఇది చేసుకున్నాడు, అది కోర్టులో వేసుకున్నారు. కోర్టు గవర్నమెంట్ మాది, కోర్టులో జరుగుతుంది. దీనికి ఓనర్స్ ఎవరు తెలుసా? మిస్టర్ చంద్రబాబు నాయుడు. తిరుపతి పోతావు కదా, ఎవరు అతను? వెంకటరమణ అల్లుడు సంజయ్. ఇదో కేస్. రే సుధీర్, రే బొజ్జల సుధీర్, ఇక్కడ చూడరా, నేర్చుకోరా. డూప్లికేట్ అగ్రిమెంట్ తయారు చేసి ఈ ల్యాండ్ మాదిని కోర్టు కేసు ఉన్నాడు. వీళ్ళ మీదకి ఇది మాది తెలుగుదేశంలో వేస్తున్నారయ్యా. 200 ఎకరాలను అడగా చంద్రబాబు నాయుడు. ఏనండి అయ్యా, కాళాస్త్రి ప్రజలు వినండి, మీడియా సభ్యులు మీడియా కోర్టు. ఇది కూడా తెలుగుదేశోడు మాదని వేసుకొని కోర్టులో జరుగుతున్నది. ఎవరు? ఎమ్మెల్యే అల్లుడు, మాజీ ఎమ్మెల్యే అల్లుడు సంజయ్ అయ్యా. ఈ కాపీ మీకు ఇస్తారు. మాట్లాడేప్పుడు చంద్రబాబు నాయుడు. అందుకే నేను అడిగా, రారా గుడికాడ సమాధానం, గుడికాడ రా ఛాలెంజ్ అంటుంటే నువ్వు రా. నాకు బిడ్డలు ఉండారు, నీకు బిడ్డలు ఉండారా? నీకు ఒక బిడ్డ, నాకు 2 బిడ్డలు. రే గోపాలకృష్ణ కొడుకో, నీకు 2 బిడ్డలు. నీ అమ్మ నువ్వు రాండ్రా, నా భార్య వస్తావు. నేను గుళ్ళో రూపాయి కానీ తింటుంటే నా ఫ్యామిలీ సర్వనాశనం అయిపోతావు. నువ్వు తిన్నావులేని ఛార్జ్ చేయరా. మీ అమ్మ బంగారు తీసుకోలేదా, వెండి కరగబెట్టని చెప్పండి, నేను చెప్తా.
నీవు నాతో ఛాలెంజా? నేను నోరు ఓపలేదన్నా. మాట కరెక్ట్గా ఉండు. నీ కుటుంబం నన్నేరు మాట్లాడేది. నేను ఎప్పుడు ప్రజలు సేవ చేసి చచ్చిపోతే 10,000 రూపాయలు ఇస్తానా? ముస్లింకి బీరో అమ్మచ్చ టీవీ ఈ ప్రపంచంలో, ఈ భూ ప్రపంచంలో ఎవరైనా ఎమ్మెల్యే ఒక మసూద్ రెడ్డి ఇస్తున్నాడు. ఈ భూ ప్రపంచంలో చనిపోతే ఎవరికి ఇరు? నేనే ఇస్తా ఉండా. నాతో నువ్వు పోటీ. గుడిని దోసేసింది మీరు. మాట్లాడితే గుడి నా నువ్వు కాపాడుతున్నదా? గుడిని మేము కాపాడుతున్నాం. గుడిని ఇప్పుడు కుంభాభిషేకాలు చేస్తున్నాం. 33 గుళ్ళని కుంభాభిషేకాలు చేసినాం. దుర్గమ్మ తిప్పు పైకి లేడీస్ ఎక్కలేదు, లిఫ్ట్ పెడతా ఉన్నావు. నువ్వెందుకు డెవలప్ చేయలేకపోయినావు? నీ ఊరందరు ముడికి 60 అడుగులు కావాలి. నా ఇంటికి పోయి దానికి 60 అడుగులు కావాలి. దేవుడి స్థలం పోతే 15 అడుగుల 50,000 మంది వస్తే ఏం అడగలేరా? మీడియా సోదాలు మీరు అడగలేరా? గుడికి ఎంత రోడ్డు ఉండేది? ఎంజిఎం కానించి గుడి దగ్గరికి 15 అడుగుల పైన రోడ్డు ఉందా? 15 అడుగుల పైన రోడ్డు ఉందా? చూపిద్దురండి. 50,000 మంది వస్తున్నారు. 50,000 మందికి 15 అడుగుల రోడ్డా? మసూదడికి 60 అడుగుల రోడ్డా? ఊరందరికి 60 అడుగుల రోడ్డా? మేము మటుకు 5 ఇళ్ళు 10 ఇళ్ళు ఉండే వాళ్ళు మటుకు 60 అడుగుల రోడ్ల. దేవుడికి వద్దా? దేవుడికి రోడ్డు వేయకూడదా? దానికి దేవుడికి 18 కోట్ల రూపాయలు రోడ్డుకి 7 to 7 రోడ్డు వేసుకొని వస్తే మసూదుడు తినేసామని చంద్రబాబు నాయుడు 420. నువ్వా మాట్లాడేది నా గురించి? నువ్వురా. నీ కొడుకు మొన్న ఛాలెంజ్ చేశాడు పాదయాత్రలో. మసూద్ రెడ్డి 1000 కోట్లు తినేశాడు. నేను అన్నాను, ఒరే నాయన, మా నాయన పేరు గోవిందరెడ్డి రా, మీ నాయన పేరు చంద్రబాబు నాయుడు. రారా, ఇద్దరం తెలుసుకుందాం. బాండ్ పేపర్ ఎత్తుకొని వస్తా. టెంపుల్కి రా అన్న. టెంపుల్ కూడా రాకుండా వెళ్ళిపోయినా ద్రోహి. టెంపుల్ కూడా రాలా, బాండ్ పేపర్ పెట్టుకున్నా నేను. టెంపుల్ కూడా వారు మామూలుగా పాదయాత్ర చేసినప్పుడు మన టెంపుల్కి వస్తారా? రారా. టెంపుల్ పక్కనే ఎక్కడ గోడాన్లో ఉన్నాడు. ఇక్కడ ఎవరిది? ఊరందరోళ్ళ గోడాన్లో ఉన్నాడు. రాలా, అట్నే వెళ్ళిపోయాడు. మసూద్ ఉన్నాడా? ఆడు నెలేస్తాడంట అని. నువ్వా? నీ కుటుంబం నా గురించి మాట్లాడేది దానికే? నేను ఎప్పుడు సింహంలా బతుకుతాను రా. చనిపోయేప్పుడు సింహంలాగా చనిపోతాను. నేను ఒక్కడి తల ఉంచను. నేను ఒక్కడినే. ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నా, నేను ఒక్కరికి భయపడ్ను. జగన్మోహన్ రెడ్డి కూడా భయపడ్డు. ఒకటి మటుకు ఆలోచించు. ఏదో 4 ఏదో అంటాం చూడు, నలుగురు వచ్చి నీ పక్క నిలబడినంత మాత్రం అది కాదు పండగ. జరుగుతుంది. ఎలక్షన్ జరిగే చాలా ఉంది టైం. ఎలక్షన్ చూద్దురా. ఆ రోజు చూస్తుంది ప్రజలు ఏ పక్క ఉంటారనేది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా మంది చూసి వచ్చినాం. ప్రూఫ్లు కూడా ఇచ్చినాం. ప్రూఫ్లు కూడా ఇస్తా ఉన్నా. దీని గురించి మాట్లాడంటే రాండి, గుడికాట రాండి, లేదా కాణిపాక రాండి. సుధీర్ అన్న చంద్రబాబు నాయుడు రాలి, సుధీర్ రా, నువ్వురా, వీళ్ళ ఫ్యామిలీ వస్తారు. నీకు మొత్తుకు అమ్ముకోబోవచ్చు. ఈ నుంచి 70 ఎకరాలు అమ్ముకోబోవచ్చు. ఇంకొకటి మొత్తుకు అమ్మలేదు, కోర్టులో ఉంది. దాని ఎవరి ఆఖరి కోర్టులో ఉంటుంది. తాకుతావా? నువ్వు తాకుతావా? కోర్టులో ఉంటే స్టే ఉంటే తాకుతావా? తెలుగుదేశం వాడు వేస్తున్నాడు దాన్ని. ఈయన ఒక వానరు, తెలుగుదేశం ఒక వానరు. మళ్ళీ బొత్తా గోపాల్ కూడా ఉన్నాడు దాని లోపల. తెలుగుదేశం అయినా నరసింహ వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది ఉండేదాన్ని మసూద్ రెడ్డి సంబంధం అంటే ఏం చేయడమో వాళ్ళారా? సంపాదించింది మీరు ఎత్తుకుని హైదరాబాద్ పెట్టేది ఏంది? నాకే సంపాదన, నేను చస్తుంటే నేనేం చేసేది? ఏమైనా మిగలు పెట్టాక నేను సంపాదించేదా? ఏమన్నా ఇసుకనే పెట్టుంటే ఇసుక వచ్చాక గవర్నమెంట్ అయిపోయా. ఏదిరా నాకు వదిలిండేదా? అన్ని తినేసిపోతారు మీరు. ఏం తింటారు? తినేదాన్ని అడిగేదాన్ని కూడా నా ఉండేది ఓపెన్గా మాట, తప్పు కనుకోవద్దు మీరు. నేను ఉండేట్టే మాట్లాడతా. ప్రజలకు అర్థం అవుతుంది. నా భాష ప్రజలకు అర్థం. కాళాసులో మసూద్ రెడ్డి ఆఫీస్ పెట్టుకొని ఉన్నాడు. 24 గంటలు ఇల్లా లేకపోతే ఎవడు ఉంటాడు. నువ్వు ఉంటావా? యు నాట్ లోకల్. నువ్వు హైదరాబాద్. నిన్ను కలవాలంటే 10,000 రూపాయలు కావాలరా. నిన్ను కలవాలంటే 10,000. ఆడుంటావు ఉంటే ఉండవు. ఆడలేవు గోవాలో ఉంటావు. గోవా పోతావా? ఆడుంటావు అంటే తెలియదు. ఆడు సింగపూర్ పోతావు. నిన్ను కలవాలంటే పాస్పోర్ట్ తేవాలరా. నన్ను కలవాలంటే ఆటో ఎక్కువ వచ్చే చాలరా. నన్ను కలవాలంటే ఆటో కలవాలరా, లేకపోతే బైక్లో రావాలి. నిన్ను కలవాలంటే ఫ్లైట్లో రావాలి, లేదంటే ట్రైన్లో రావాలి, బస్సులో రావాలి. ఏదో సినిమా చెప్తాడు చూడు, నువ్వు ఎన్ని సముద్రాలు దాటినా నేను సముద్రాలు దాటి ఏడరా వచ్చేది బాలకృష్ణ. ఏడగలవాలి నిన్ను వచ్చి మేము ఏడగలవాలి ప్రజలు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా నేను చెప్పినట్టు అవాస్తవని వాడు వచ్చి కానీ ఎన్ని ప్రూఫ్లు చేయమను, అవాస్తవం చూపించమను. రాజీనగర్ గురించి మాట్లాడతాడు. రాజీనగర్ గురించి ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుతున్నాను. నాకు సంబంధం లేనిది రాజీనగర్. 15 సంవత్సరాలుగా తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళు దాన్ని అమ్ముడు చేసుకొని ఒక్కొక్క సైట్ 5 మందికి 6 మందికి అమ్ముకుంటూ వచ్చారు. ఒక్కొక్క నాయకుడు 150 సైట్లు అమ్ముకున్నారు. నేను వచ్చేకాడికి నాకు తెలియలా. ఆఫీస్కి వచ్చేకాడికి క్యూ. అయ్యా రాజీనగర్లో ఒకటి కట్టేసాను, అయ్యా నా ఇల్లు ఎత్తుకునేశారు, నా ఇల్లు కొట్టేసినారు. ఏంద్రా ఈ స్కాము ఎక్కడి నుంచి వస్తున్నదని నేను పట్టుకొని ఒకరిని పట్టుకుంటే వాడు ఒక ఇంట్లో ఒక పట్టా దొరికింది, వాను పట్టుకుంటే ఆ పట్టా ఇంకొకటి 8 పట్టాలు దొరికినాయి. నాకు ఆలోచించాను నేను, అన్ని మొబైల్ పెట్టుకొని రా, అందరిని ఆఫీసుకు తీసుకొచ్చి ఆఫీసులో పెట్టి వాడి ఇల్లు పోయేసి చూడండి అంటే 2000 పట్టాలు దొరికినాయి. వాడి దగ్గర కలెక్టర్ సీలు, ఎంఆర్ఓ సీలు. ఎవడోడు అంటే తెలుగుదేశంలో మన ఎవరా రాధారెడ్డి చనిపోయినాడు చూడ మహానుభావుడు. వద్దన్నా తీసుకొచ్చింది గోపాలకృష్ణుడి కొడుకుని. అబ్బాయిని అరెస్ట్ అయినాడు, లోపల పెట్టి అబ్బాయి చెప్పిన మాటలు. గోపాలకృష్ణుడి కొడుకే డబ్బు తీసుకుని ఇచ్చిన పదవి అది. అబ్బాయి పోస్ట్ వాళ్ళ తమ్ముడికి నేను ఏదో ఉండదు మున్సిపాలిటీ కూడా పోస్ట్ ఇచ్చిన ఈ మధ్య వచ్చిన
వాళ్ళు వచ్చి దండం ఎందుకు రెట్టు కడుపు కొట్టారంటే వాళ్ళకి అప్పటి నుంచి అలవాటు అంట. దొరికినారు కదా, ఇప్పుడు కదా పేదోడికి న్యాయం జరుగుతుంది రాజనగర్లో. ఒక 10 మంది ఎత్తుకుంటే దాన్ని తీసి ఇంకొకటి కన్నా కనీసం రేపు పేదోడు కడుపు కొట్టదని నేను చేస్తున్నా. నువ్వా చేస్తున్నది? నువ్వా నా గురించి మాట్లాడేది? నువ్వా నా గురించి మాట్లాడేది? కాబట్టి ఉండింది నా దగ్గర ప్రూఫ్లు ఇస్తున్నా, వాడి దగ్గర ప్రూఫ్లు ఉంటే ఎత్తుకోరమ్మ. ప్రూఫ్లు ఇవ్వను, నేను ప్రతిదానికి ప్రూఫ్ ఇస్తున్నా. ఓపెన్ ఛాలెంజ్ పిలిచేది కాదు, విత్ ప్రూఫ్. డెవలప్మెంట్ ప్రూఫ్, రోడ్లా ప్రూఫ్, ఏమైనా ప్రూఫ్. దేనికైనా ఒకదానికి ప్రతిదానికి ఒక ప్రూఫ్ ఇస్తాను నేను. మసూద్ దేనికైనా సరే ప్రూఫ్ ఉంటుంది నాకు. ఏం చూసినా రింగ్ రోడ్లా ప్రూఫ్. ఏ ఊరు రింగ్ రోడ్లు చూడు, విలేజ్ రింగ్ రోడ్లు. వాసన్న రింగ్ రోడ్ వేసాం లేదు? వాసన్న వేసాం లేదా? కొండ చుట్టూ పోయినారు. అయినా మేము ప్రజలు సేవ చేసినాం. కాబట్టి ఇంకొకటి కేసులు పెట్టినారు అన్నారు. కేసులు ఎవరు? కేసులు నువ్వు లేడీస్ మీద కొట్టేది అనుకోవచ్చు, కేసులు పెట్టరా? గన్న పెడితే పెట్టరా? నువ్వు వద్దు, నువ్వు దేవుడు సాక్షిగా చెప్పు. అంపాలం పిల్లగాన్ని నీకు బంధువే, వాడు నాకు బంధువే. నీకు బంధు, నీకు ప్రవీణ్ తరపు నుంచి నీకు బంధు. వాడిని ఏడేదో వెహికల్ వస్తే మైక్ ఎక్కువ సౌండ్ పెట్టుకున్నాడని బిడ్డ ఉన్నారు చిన్న బోండట్టు పట్టుకుని నన్ను కొట్టినారు. కొడతానే వాడు మళ్ళీ పిల్లకాయలు పోయాక రచ్చ లేకుండా తోసేసినారు. మరలా వాడు అరిచినాడని రాత్రి 12 గంటలకు జీబులో మీరు స్కార్పియో జీబులు ఎక్కించుకొని పోయి వాడిని మోకాల మీద నిలబెట్టి వెనకాల కట్టేసి ఆ పక్కన ఆమెకి సారీ చెప్పు రాలేతే గన్నెత్తి నోట్లో పెట్టలు రారా ఈశ్వరుడు ప్రమాణం. నువ్వు గన్నెత్తి నోట్లో పెట్టలేదు రారా ప్రమాణది. గన్న కల్చర్ నీదిరా, గన్న కల్చర్ నీదిరా. మోహన్ బాబు ఉన్నప్పుడు బాంబులు వేసినావు ఎక్కడ? మిట్ట మీద పూడికాడు బాంబులు వేసిన కల్చర్ నీది, కత్తులు ఎత్తుకునే కల్చర్ నీది. మసూద్ రెడ్డి గాంధీవాది. ఒకప్పుడు చేసిన ప్రశాంతంగా ఇప్పుడు కాళాస్త్రం ఉన్నదంటే మసూద్ రెడ్డి వాళ్ళు ఎక్కడ గలాట్లేదు, అన్నీ ఆపేసినారు. ఎవడు వసూలు లేదు. నువ్వు ఉన్నప్పుడు రాజు మంచోడైనప్పుడు ఎందుకు వసూలు ఉంటాయా? ఏ జాతర వస్తే వసూలే, ఏ గంగ జాతర వస్తే వసూలే, వినాయక చవితి వసూలే. ఇప్పుడు ఉందా? భయపడతారు ఫోన్ చేసి మసూద్ రెడ్డి క్యాడ్ ఫోన్ వెళ్తుందని. అది కంట్రోల్ అంటే కాళాస్త్రాన్ని. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. లాస్ట్లో ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో అన్నారంట, వాళ్ళ చిన్నాయన ఏది ఏమైపోయినాడని. ఒరే నీ దొంపదేగా, నీ తమ్ముని యాడ దాచిపెట్టావు చెప్పురా ఫస్ట్. అది చెప్పేమే, అది చెప్పి నీ తమ్ముడిని ఏ మంచానికి గొలుసేసి కట్టామో చెప్పు. ఎందుకు మీ తమ్ముని పిచ్చోడైపోయినాడు చెప్పు. ఆస్తి ఇచ్చినావా? అంతస్తు ఇచ్చినావా? కనీసం వాళ్ళ కొడుకుని కనీసం సినిమాలో 10 సినిమాలో ఒక్క సినిమా అప్పులు చేసేవాడు ఏడన్నాడు కూడా తెలియదు. వాళ్ళ తమ్ముడు ఏడన్నాడు కూడా తెలియదు. అసలు మీ తమ్ముని రిలీజ్ చేయరా. నువ్వు మగోడైతే చంద్రబాబు నాయుడు, నువ్వు మగోడైతే నీ తమ్ముడు ఏమన్నాడు రిలీజ్ చేయి. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడద్దు. నువ్వు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అర్హత నీకు లేదు. కోర్టులో ఉన్నది అది. కోర్టులో సంబంధం లేనట్టు రోజుకు ఒక తిట్లు తిడుతున్నావు. పక్కనే సుధీర్ ఉన్నాడు, వాళ్ళ చిన్నాన్ని చచ్చిపోయింది ఇప్పుడు దాకా తెలియదు. కొడుకు దగ్గర స్టేట్మెంట్ ఇప్పిస్తాడు. ఎందుకు చచ్చిపోయినాడయా? ఏం ఆరోగ్యం ఫస్ట్ క్లాస్కి ఉన్నాడు, ఫస్ట్ క్లాస్కి ఉన్నాడు. ఎందుకు చచ్చిపోయినాడు? కాదు, ఎందుకు చచ్చిపోయినాడు? బాగున్నాడు, ఆ రోజు కొట్టినావు, 2వ రోజు హార్ట్ అటాక్ అని చెప్పారు. బెడ్రూమ్లో ఇదే బాత్రూంలో పడిపోయింది. దేనికి ఒక దానికి కూడా సమాధానం లేదే, దేనికి ఒక దానికి సమాధానం లేదు. మీ చిన్నాయన చచ్చిపోయిన దానికే దిక్కులే, ఇంకా కాళాస్త్ర ప్రజలు ఏం కాపాడతావు నువ్వా? మీ చిన్నాయన చచ్చిపోయిన దానికే దిక్కు లేదు. కాళాస్త్రలో ఏదో అంటాం చూడు, ఏం జరిగింది ఎవరు చెప్పలా. కొడుకు పాపం అబ్బాయి భయపడి 7 ఉంటాడు హైదరాబాద్ వెళ్తాడు. ఈ మధ్య పిలిపించి ఆస్తి కూడా నీకు ఆస్తి కూడా నువ్వు కూర్చొని చెప్పాలి, మా నాయన మంచోడు, మేమేం చేయలేదు, మాకు ఆయన అట్టే చనిపోయినాడు చెప్పాలని భయపించలా. మీ చిన్నాయన కొడుకుని భయపించి కదా నువ్వు. పాప అబ్బాయి గురించి నేను మాట్లాడు, ఎందుకంటే ఆస్తి రావాలి. నా వల్ల వాడికి ఆస్తి పోకూడదు. ఎవరికి? వాళ్ళ అబ్బాయి పేరు సురేష్. ఆ అబ్బాయి నా వల్ల వాడు కడుపు కొట్టకూడదు, ఎందుకంటే వాడి మీద టార్చర్ పెడతాడు. అతను టార్చర్ పెట్టి ఇప్పుడు చెప్పిస్తున్నాడు. కాబట్టి ఆ అబ్బాయికి ఏమైనా జరిగితే నేను ఉండాలి, నేను పోతాను, కానీ అదేం పెద్ద పని కాదు అది. కాబట్టి ఇంకొకటి అన్నాడు, కొడుకు ఒక పక్క కూతురు ఒక పక్క అని. కానీ ఒకటి అడుగుతున్న కాళాస్త్ర ప్రజలు, నా కొడుకు సావులు పోయి డబ్బులు ఇచ్చేసి వస్తాడు, నా కూతురు రాజకీయంలో ఉంది, రాజకీయంలో తిరుగుతా ఉంది, తిరిగి సమాధానం చెప్తున్నది, సర్వీస్ చేస్తున్నది, మీరందరూ చూస్తున్నారు. తిరగకూడదని రూల్ అని ఉందా? మీ ఇంలాగా కమిషన్లు తీసుకోవాలా? మీ అమ్మలాగా టెంపుల్లో కూర్చొని, మీ అమ్మలాగా నీ కూర్చొని లెక్కలు రాసుకోవాలా? మా బిడ్డలు అర్థమైందా? ఓటు అడిగేదా కాలు పట్టుకుంటే తప్ప? నీ ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నా నేను.
చంద్రబాబు నాయుడు నా కూతురు గురించి మా గురించి మాట్లాడిస్తావా? మీ అమ్మ ఏం చేస్తుంది ఇప్పుడా? కారు ఒకటి వేసుకుని పరిగెట్టులా ఇళ్ళకే నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. ఎందుకు పరిగిస్తుంది మీ అమ్మ? ఇంట్లో కూర్చోవచ్చు కదా. మేము పోయి కాలు పట్టుకుని తప్పంట, నా భార్య బాగుడదంట, నా కూతురు బాగుడదు, ఇంకెవరు పోతారు? ఎవరు పోతారు? మీ అమ్మ పోతున్నారు కదా, మీ భార్య పోతుంది. ఆ మహాతల్లి గురించి మాట్లాడకూడదు. నీ భార్య పోయినా సంతోషం, మీ అమ్మ పోయినా సంతోషం. బాగుడదు నువ్వు ఎవడరా చెప్పేదానికా? నీ ఇంట్లో పోవాలి, నా ఇంట్లో బాగుడదు. అది క్యాన్వాస్గా కాలు పట్టుకోకుండా నీలా గొంతు పట్టుకోవాలా? నువ్వైతే గొంతు పట్టుకుంటావు, గన్న పెట్టుతావు. మాకు ఆ కల్చర్ లేదు, కాలు పట్టుకునే కల్చర్ మాది. అది మాట్లాడతావు. కాబట్టి ఫస్ట్ మీ చిన్నది చంద్రబాబు నాయుడు కొడుకుది బయట పెట్టండి, మళ్ళీ ఇంకొకరి గురించి మాట్లాడతారు. కాబట్టి ఈ 30 సంవత్సరాలు ఏం చేసావు ఈ ప్రపంచానికి తెలుసు, కాళహస్తి ప్రజలకి నేనేం చేశానో అందరికి కూడా తెలుసు. కాబట్టి డ్రగ్స్ గురించి మాట్లాడు చంద్రబాబు నాయుడు. ఈ డ్రగ్స్ పక్కన పెట్టి ఇది ఆశ్చర్యపడే అమ్మడు. నాకు నవ్వు వచ్చిన డైలాగ్ ఏం తెలుసా? కాళహస్తిలో డ్రగ్స్ ఎక్కువ అయిపోయింది అన్నాడు. ఆ పక్కనే పెట్టుకున్నాడు అమ్మడు. ఆ డ్రగ్స్ దాగే ఉండే డ్రగ్స్ తో బతుకుతాడు వాడు. పక్కన సుధీర్ ఓడు బ్లడ్ తీయమని, నా బ్లడ్ తీస్తారా? నా బ్లడ్ అని కాలుష్యం ఉంటే నేను మళ్ళీ ఎమ్మెల్యేకి ఓడి బ్లడ్ చేయమని, ఓడి బ్లడ్ తీయమని చాలా. నా బ్లడ్ లో ఏమన్నా కానా, నా బ్లడ్ లో తాగినట్టు కానీ డ్రగ్స్ కానీ ఉంటే నేను కానీ నిలబడితే మీరు చెప్తూ కొట్టండి మీరా. ఓ డ్రగ్ తీయండి అయ్యా, ఓ డ్రగ్స్ కానీ లేకపోతే తాగులు లేకపోతే నేను ఎమ్మెల్యే కూడా ఓ డ్రగ్స్ ఓడి తీయండి బ్లడ్. ఓని పెట్టుకొని పక్కన పెట్టుకొని మాట్లాడతారు చంద్రబాబు నాయుడు. డ్రగ్స్ సాంప్రదాయం ఉన్నాడు పక్కన పెట్టుకొని అట్టని పెట్టి నా గురించి మాట్లాడితే అట్ట, నా గురించి మాట్లాడితే అట్ట. ఒక పక్క వాడు అన్ని ఒకటి కంటాం చూడు, అన్ని వేషాలు. రామారావు 7 వేషాలతో వస్తాడు సినిమాలో. ఏదైనా రాముడైనా భీముడైనా అర్జునుడైనా రామారావు పడతాడు. వీడు డ్రగ్స్కైనా ఎర్రసంద్రంకైనా ఇసుక మాఫియాకైనా వీడొకడో పడతాడు. వీడికి అన్ని వేషాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు నీ పక్కనే ఉన్నాడు, మంచి వేషాలు వేసి మంత్రికుడు నీ పక్కన పెట్టుకుని నా గురించి మాట్లాడేదా? నా గురించి మాట్లాడాలంటే నీ కుప్పంలో చరివిద్యల మసూదరెడ్డి చేశాడు, నీళ్ళు మసూదరెడ్డి ఇచ్చాడు ప్రజలకి. కాబట్టి మాట్లాడారు. నాలుగు అదుపులో పెట్టుకొని వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి మాట్లాడాలని తెలియజేస్తున్నా. దయచేసి కాళహస్తి ప్రజలందరూ కూడా ఆ బుక్ ఒకటి పెట్టి పంపించున్నాను. ఈ బుక్ ఇంటింటికి పంపిస్తున్నాను, నేనేం చేశాననేది ఈ బుక్లోనే ఉంటుంది. కాళహస్తి ప్రజలందరూ కూడా మసూదరెడ్డి కావాలంటే లోకల్, రెండోది నాన్ లోకల్ వాళ్ళు. ఇంకోటి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా కుటుంబానికి. మైకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని టీవీలు ఉన్నాయా? అసలు టీవీ ఉందా? రాలేదు. కాబట్టి వాళ్ళు అడుగుతున్నా, వాళ్ళ మీడియా అందరికి చెప్తా ఉండ, దయచేసి కాళహస్తి ప్రజలకి గుడి ఉంది కదా, ఏదా స్వామి గుడి పైన భక్త కన్నప్ప లేదంటే గోపురం లోపల నేను ఒక ఫ్యామిలీ, మీరు పిలవండి. ఈ పక్క నేను, నా కూతురు, నా భార్య, నా కొడుకు ఉన్నాడు వెళ్ళిపోతాడు, వాడు పాపం చదువుకున్నాడు. నేను, నా భార్య, నా కూతురు, ముగ్గురు ఒక పక్క. సుధీరు వాళ్ళ అమ్మ, వాళ్ళ భార్య గారు, వాళ్ళు ముగ్గురు ఒక పక్క ఉందాం. ఈశ్వరుడు సాక్షిగా మేము ఓడిపోతే కూడా కాళహస్తిలో ఉంటాను ప్రమాణం చేయమని సార్. ఇంకేం చేయలేదు. నేనుంటా. నేను 20 సంవత్సరాల ఇక్కడనే ఉంటాను. నేను ఇక్కడ ఉంటాను. వాళ్ళది ఒక్క ఛాలెంజ్ చేయమనే సార్. కాళహస్తి ప్రజలు ఒకే ఛాలెంజ్ పిలుస్తున్న వాళ్ళని. మేము ఓడిపోతే మా కుటుంబం ఇక్కడనే ఉంటాం, ఇల్లు కట్టుకొని. మన పాపం శంకుస్థాపన చేశారా? 30 సంవత్సరాలు లేదు ఇల్లు వాళ్ళకు. అయ్యో ఆశ్చర్యడము. అదే నిదర్శనం. ఎంత అన్యాయం. ఆ నెల ముందా ఏ ఖర్జూరు పండు అమ్ముకునేవాడు సంవత్సరానికి ఒకసారి వస్తాడయా, మరి ఈడైతే 4.5 సంవత్సరానికి వస్తున్నాడు ఈ ఖర్జూరు పండు అమ్మేవాడు. ఏందే ఇన్ని అన్యాయం? కాళహస్తి ప్రజలు అడగండి అయ్యా మీరా, మిమ్మల్ని కాలు పట్టుకొని అడుగుతానా. ఈ 4 సంవత్సరాలు ఏడపోయినారా కుటుంబం? ఇప్పుడు డ్రామా యాక్టర్ లాగా వచ్చి ఒక్కడొక్క వేషం వేశారు. ఆయన ఈ డ్రామాలు చూడలేకపోతున్నాం. అసలు ఆశ్చర్యంగా ఉంది. కష్టాల్లో ఉండేవాడు మసూదరెడ్డి. వాళ్ళ సైజ్ చూస్తే పాపాలు. కాళహస్తికి డెవలప్మెంట్ కాల, కాళహస్తి అరాచకాలు అయిపోయినాయి. నేను వచ్చేది అన్ని కంట్రోల్ అయినాయి. కాబట్టి ఈ ప్రమాణం ఒకటి వాళ్ళు చేయమను. ఇవన్నీ కూడా నిన్న జరిగిన మీటింగ్లో అదేదో అంటాం చూడు, ఆడ ఆ వీడియోస్ కూడా తమాషకు వచ్చినాయి. యంత్రా నీకు ఇచ్చారు, ఆడమ్మ 300 ఇస్తే 200 తీసుకొచ్చాడయా అన్నాడు. 300 చెప్పాడు, 200 అన్నాడు. మీ బతుకులకు డబ్బు ఇస్తే జనాలు రారు. అది కూడా పాపం తాగేసి పాపం సరే రచ్చలేసుకోమన్నారు నిన్న. ఆ వీడియోస్ కూడా వచ్చి ఆ వీడియోస్ మీకు అందరికి షేర్ చేస్తాను. చాలా బాగా మాట్లాడినారు అందరూ. నాకు అంటే అది చూస్తాను నవ్వు వచ్చింది.
చంద్రబాబు నాయుడు ఆ 4,000 మందికి మురిసిపోయినాడు. మసూద్ రెడ్డి 70,000 మంది ఏందిరా బర్త్డేకి వచ్చేది అభిమానుల, నీకు నక్కకి నాగలోకానిక ఏం బల్లే. మా కూడా ఉండే పిల్లగాడు ఒకడు అసిస్టెంట్ ఒకటి పెట్టుకున్నా కూడా 3,000 మంది వస్తారు. ఒక మీటింగ్ పెట్టారంటే ఎవరో చిన్న పిల్లగాని పెట్టి ఆడ మీటింగ్ పెట్టంటే అంతమంది జనాలు వస్తారు. వైఎస్ఆర్ పార్టీ ప్రజల పార్టీ, వైఎస్ఆర్ పార్టీ పేదవాళ్ళ పార్టీ, మీరు పెత్తందారుల పార్టీ. మీరు ఊరికేనే ఆ 3, 4, 6, 7 పార్టీలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేయలేరు. అభిమానుడు జగన్మోహన్ రెడ్డి రాక్షసుడికి 10 తలకాయలు ఉన్నట్టు మీకు 10 పార్టీలు ఉన్నాయిరా. మీకు ఈ పక్క 5 తలకాయలు, ఈ పక్క 5 తలకాయలు రావణాసుడికి ఉన్నాయి, తెలుసు కదా. రావణాసుడికి ఉన్న తలకాయలు చంద్రబాబు నాయుడుకి ఉంది. చంద్రబాబు నాయుడు సెంటర్లో ఉంటాడు, ఒక్కొక్క పార్టీ ఒక్కొక్కడు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే రామబాణం, జగన్మోహన్ ఒకడే అర్జున బాణం. కాబట్టి రాముడు అయినా అర్జునుడైన జగన్మోహన్ రెడ్డి రాక్షసుడు 10 తలకాయలు పెట్టుకున్న చంద్రబాబు నాయుడికి ఎక్కడే పోలిక. కాబట్టి వాడు పక్కనంతా స్మగ్లర్స్ కూర్చోంటారు, నా పక్కన చూడు ఎంత బాగా కూర్చోన్నారు చూడు, ఒక్కొక్కడు ఒక పని. ఎవరైనా ఒక మైనస్ ఉన్నాడు ఉండాలి ఈ పక్క చూడ, ఎవరైనా వాడు పక్కన కూర్చో చూసినావా, ఒకడు 17 కేసుల్లో ఇసుక్ కేసులో ఉంటాడు, ఒకడు వచ్చేసి ఎర్రసందనం కేసులో ఉంటాడు, ఇంకొకడు వచ్చేసి రేప్ కేసులో ఉంటాడు. అట్టుంటారు వాళ్ళ బ్యాచ్. నా బ్యాచ్ అట్టున్నారు చూడ, మా బ్యాచెస్. అందుకే మాది సూపర్ బ్యాచ్, అది డూప్లికేట్ బ్యాచ్ అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా సోదరులకి, కాళాశ్రీ ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కరించుకుంటూ, నేను అడిగిన దాంట్లో అన్ని వాస్తవాలు ఉన్నాయి. ఏమాత్రం ఒక్క వాస్తవం ఏది కూడా అబద్ధాలు లేవు. వాళ్ళ మాట్లాడే 100% అబద్ధాలు. నేను చెప్పిన దానికి నేను ప్రూఫ్లు ఇచ్చా, వాళ్ళు చెప్పిన దానికి ప్రూఫ్లు ఉంటే చూపించమని మీడియా తరఫున ప్రజల తరఫున కోరుకుంటున్నా. నమస్తే, నమస్తే, జై జగన్ అన్న. మీరేమైనా అడుగుతారా? ఆదేశాలు వాళ్ళు అడిగేది వాలంటీర్లు ఓటు సంక్షేమ పథకాలు ఇవ్వద్దా? ఈ 2 నెలలు కష్టాలు తెలుస్తాయి వాలంటీర్లు వల్ల. ఇప్పుడు ఎవరు వేసిన కేసు తెలుగుదేశం వేసారు, ఎవరి మీద ఎలక్షన్ కమిషన్ రాశారు, వాలంటీర్లు ఇవ్వకూడదు అన్నారు. ఈ చంద్రబాబు నాయుడు ఈమన చంద్రబాబు నాయుడు లోకేష్ని లేకపోతే ఎవరో సుధీర్ని వీళ్ళ ఫ్యామిలీలు చీమనేవే ఇచ్చేవనేది కడుపు కొడతారా? వాళ్ళు ఇస్తారు పోతారు పేదవాడికి, దాని కూడా రాజకీయమా? కానీ భగవంతున్నాడు, ఇంత అరాజకీయాలు ఎక్కడా లేదు. ఇది కూడా రాజకీయమే. ఏం చేద్దాం? నువ్వు చెప్తే మారిపోతావా? నువ్వు చెప్తే మారిపోతావా? నీ మనసులో ఉంటుంది ఎవరికి ఓటు వేయాలని వాళ్ళకే వేస్తారు. వాలంటీర్లు చెప్తే ఇంకోటి చెప్తే కాదు. జగన్మోహన్ రెడ్డి మంచి చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు. చంద్రబాబు నాయుడు వస్తే వాన్ రాదంటే కరెక్ట్ అని ఓటేయరు. దానికి మనం ఏం చేద్దాం? 2,200 రూపాయలు అమ్మినారయ్యా మూట. ఏమయ్యా రైతులారా, సోదరులారా అడుగుతున్నాను, ఎప్పుడైనా చూసామా రామరాజ్యమా? ఏ రోజైనా చూసామా రామరాజ్యమా? 2,200 రూపాయలు ఒక మూట ఏందయ్యా? ఇదే రామరాజ్యమా? ఇది కాదా రామరాజ్యమా? కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా మంచి ఆలోచించి చేస్తున్నాడు. కాబట్టి మీరు అడిగే క్వశ్చన్లు ఎవరు అడిగినా కూడా నేను సమాధానం చెప్తా. దాన్ని ఎట్లా గవర్నమెంటే దాని డిసిషన్ తీసుకొని ఎట్ట చేయాలో చూస్తానని తెలియజేస్తున్నాను. ఏది పసుపు 4 ఇది 2 టవల్ చుట్టేస్తేనా? ఇదేనా ఫిగర్ అట్టు కమ్మాన్ అనేదానికా? ఏందది టవల్ అట్టు తిప్పేసేదానికా? మా ఊళ్ళో ఒకడు ఉన్నాడు, ఆ కైలు గడ్డ తిప్పేవాడు. ఆ టైప్ ఉండదు. అది తిప్పటం ఏంది అది? ఆ తిప్పుడికి మా ఫ్యాన్ గాలి తట్టుకోగలుగుతారు వాళ్ళ, మా ఫ్యాన్ గాలి తట్టుకోగలుగుతారు వాళ్ళ. వాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? కాదు, వేవు. ఏం వేవు నిందే? ఏం చేరుకులో ఉండేటి 4 లూడ్ డబ్బు పోతారు. చేరుకులు ఏమన్నాయి కానీ మాకు ఫుల్ అయిపోయినది బస్సా. పోయిన వాళ్ళు ఏమన్నా మాకు తెలియదా? మా బస్సు ఎంత మాకు ఫుల్. ఓడన్నా అది ఆ కళ్ళు అయినాడు దోలే బస్సు. మాది ఎట్టడు బస్సా? ట్రైన్ మాది. వాడు బస్సులో జనాలు, మా ట్రైన్ జనాలు ఉన్నారు. మాకు వైఎస్ఆర్ పార్టీ ట్రైన్ వేసుకొని పోతే ఎంత జనాలు ఉన్నారు, అంత జనాలు ఉన్నారు. వాడు చంద్రబాబు బస్సు పార్టీ, బస్సులో 50 మంది కూర్చుంటారు, ట్రైన్లో ఎంతమంది కూర్చుంటారా? మాది పెద్దది వైఎస్ఆర్ ఎక్స్ప్రెస్, జగనన్న ఎక్స్ప్రెస్. వాడిది అడుగురంటారు డూప్లికేట్ ఎక్స్ప్రెస్ బస్సు. అది ఆడ పంచిన అయితే ఆగిపోతుంది. మంది ట్రైన్ అయ్యా ఎంత స్పీడ్లో పోతుంది. మనకు వాళ్ళ పోలికుంది ఆడన్నా. నాకు ఆయనకుండే లవ్ అయ్యా. మా ఇద్దరు అసెంబ్లీలో లవ్వా? నన్ను చూస్తాడు సైడ్గా, నేను ఆయన సైడ్గా చూస్తా. కాకపోతే వయసు అయిపోయింది, చూడలేము సరిగా, దూరంగా ఉంటా నేను. ఏం చేయాలి? మా ఇద్దరు లవ్ అట్టాడిది. నన్ను ఎక్కువ లవ్ చేస్తాడు ఆయన.
ఆయన నన్ను లవ్ చేస్తాడు, నేను ఆయన లవ్ చేయను. వన్ సైడ్ లో మా ఇద్దరిది. అందుకే నా గురించి ఎక్కువ మాట్లాడతారు, చూస్తారు కదా. నా గురించి ఇంకొక లవర్ ఉన్నాడు, ఎవరా నా ఫ్రెండ్ కోడాలి నాని. ఆడపోతే నాన్న సైడ్ చూస్తాడు, నేరుగా చూస్తాడు ఇట్లా. కానీ ఏం ఒకడికి ఒక లవ్. ఇంకొక ఉన్నాడు మాకు అనిల్ అని, వాడిని ఇంకొక పక్క చూస్తాడు. మేము 5 మంది ఉన్నాం, 5 మందినే బాగా లవ్ చేస్తాడు ఆయన. కానీ 5 మందిలో ఎవరు పడతాడు చూసి ఎవరు పడవు మేమంతా. నువ్వు కానీ బీసీని కీలేదు జిల్లాల చంద్రబాబు నాయుడు నిలబడిన బీసీ సీట్ అయ్యా, నువ్వు అడగలేవా? భరత్ బీసీ ఎమ్మెల్సీ ఇచ్చినావు, సిపాయి సుబ్రహ్మణ్యం బీసీ ఎమ్మెల్సీ ఇచ్చినావు. పలవనేరు ఎందుకు అయ్యా? రెడ్డికి ఇచ్చారు, నాయుడికి ఇచ్చారాడా? బీసీకి ఎందుకు కీలాపోయినారు? బీసీకి ఎందుకు కీలాపోయినారు? ఎస్సీ సీట్లు ఎస్సీలకే ఉంటాయమ్మా. నువ్వు మార్చలేవు, నేను మార్చలేను, భగవంతుడు కూడా మార్చలేడు. ఏ రాష్ట్ర ఈ ఎవరు వచ్చినా కూడా మార్చలేరు, ప్రధాని వచ్చి కూడా మార్చలేరు. వాళ్ళ సీట్లు వాళ్ళవి. అడిగే క్వశ్చన్ కూడా నువ్వు అడుగుతున్నారు పెద్దోడు. ఏం బీసీలకి లేదు అడుగు, సమాధానం చెప్తా. బీసీలకి ఇలా చంద్రబాబు నాయుడు అది అడుగు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇచ్చినాడా? ఇచ్చినాడు ఉమ్మడి చిత్తూరు జిల్లా, చెప్పండి ఇచ్చినాడా బీసీలకి ఇలా? కాబట్టి అబద్ధాలు చెప్తాడు. బీసీలకి అన్యాయం, బీసీలు రానీయుడు. ఆయన కావాల్సిన వాళ్ళు 10 మంది, ఆ 10 మంది పెట్టుకొని రాజకీయం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రామ్ లో చెప్పులు విసిరేశారు, దాన్ని ఏ విధంగా పరిగణన? ఎవరు వేశారు? జగన్మోహన్ రెడ్డి సభ ప్రసంగం జరుగుతా ఉంటే విసిరేశారు. నేను వేయాలంటే వేయకూడదా? 1000 చెప్పులు వీడి మీద 1000 చెప్పులు ఇప్పించాను, లేకూడదా? పేడ నీళ్ళు పోయిపించకూడదా చంద్రబాబు నాయుడు మీద? నేను చెయ్యాలంటే నిజంగా ఆ పని నేను చూడాల ఏం జరిగిందో నాకు తెలియదు. నువ్వు మీడియా వాళ్ళు అడుగుతుంటే సమాధానం చెప్తుండా. వెనకాలని తెలుగుదేశం చేస్తుంటే తప్పు అది. మేము చెయ్యాలంటే నువ్వు రాగలుగుతావు కాళేశ్వరికా? నువ్వు తిరగలుగుతావా? మేము వేయించలేవా? మేము అట్టని బోలు కూడా ఎవరైనా అవుపడుకుంటే దూరం చేసి రాయి ఇసిరిస్తే దానికి ఏముండదు. అది చేసేది ఎవరా? పోకిరీలు ఎవరా? అర్థమైందా? అటువంటి కూడా భయపడం. ఏది వేసినా మేము దేవుడు పూలు అనుకుంటామయ్యా. మేము ప్రజల మనసులో మీరు రాళ్ళతో కొట్టినా పూలు అనుకుంటాం, ఇంకో దాంతో కొట్టినా కూడా కొట్టిస్తే ఎవరి దగ్గర నీ కిరాయిలు డబ్బులు ఇచ్చి కొట్టించినా కూడా వాళ్ళకి చెప్తాం, రే చెడిపోతారా వాడు చంద్రబాబు నమ్ముకున్న ఆ ఫ్యామిలీని సర్వనాశనం అయిపోయింది. బాలకృష్ణ ఏమైపోయినాడు, హరికృష్ణ ఏమైపోయినాడు, ఆ కుటుంబాలు అందరూ సర్వనాశనం అయిపోయినారు. మీ పరిస్థితి కూడా అదే అని చెప్తాం. ఓకేనా? పెద్దిరెడ్డి గురించా? ఒక్క నిమిషం, పెద్దిరెడ్డి గురించి ఒక్క నిమిషం. ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ పెద్దిరెడ్డికి చంద్రబాబు నాయుడు. పెద్దిరెడ్డి ఒక మనిషిని పెట్టి ఈరోజు కుప్పంలో జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో గెలిపిస్తున్నాడు. నువ్వెందుకు భయపడుతున్నావు? పెద్దిరెడ్డి చూసి ఎందుకు భయపడుతున్నావు? భయమే కదా. ఆ రోజు ఖాళీలో కొట్టాడు చంద్రబాబు నాయుడు, ఒక గుద్దినాడు. ఆ దెబ్బ ఇంకా మనసులో పెట్టుకున్నాడు. ఎవరో చంద్రబాబు నాయుడు. పెద్దిరెడ్డి గెలిపించే శక్తి ఉంది, నీకు గెలిపించే శక్తి లేదు. నువ్వు రామారావు పేరు పెట్టుకు ఇప్పుడు దాకా గెలిచినావు. పెద్దిరెడ్డి ఆలోచనలు వేరే. 10 మంది సహాయం చేశాడు పెద్దిరెడ్డి. ఆయన చూస్తే అందరికి భయమే. కాబట్టి పెద్దిరెడ్డి గురించి అర్హత నీకు లేదని తెలియజేస్తున్నా. లేదమ్మా, నాయుడుపేట చూసాను. నేనా? కాళాశ్రీ ప్రజలకి జేయుంటే చేస్తాం. 4 వీధుల్లో లైటింగ్ అట్ట చేసాము. అట్ట అన్నీ కూడా నీట్గా రోడ్లని వేపించి బ్యూటిఫికేషన్ చేస్తాం. 7 to 7 రోడ్డుని డెవలప్ చేసి ఒక ట్యాంక్ తీసుకొని వచ్చి డ్యాము కట్టి అదేవిధంగా టూరిజం ప్లేస్ చేసి బోటింగ్ పెడుతున్నాం. రోప్వే తీసుకొని వస్తున్నాం. రోప్వే స్కిల్డ్ యూనివర్సిటీ తీసుకొని వస్తున్నాం. అర్థమైందా? ఇప్పుడు 8 రింగ్ రోడ్లు తీసుకొచ్చినాం. ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేస్తాం. ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటాం. ఖచ్చితంగా శ్రీకాళహస్తిలో ఇప్పుడుండే బాలాజీ మెడికల్ కాలేజ్ కాకుండా క్రికెట్ స్టేడియం ఒకటి, అదేవిధంగా ఇంకొక మెడికల్ కాలేజ్ తీసుకొని వస్తాం. మాస్టర్ ప్లాన్ని త్వరలోనే పూర్తి చేస్తాం. ఇంకా శ్రీకాళహస్తిలో యాత్రికులకి ఇబ్బంది కలగకుండా ఇంకా ఎక్కువ కాటేజీలు కట్టి తిరుమల లాగా మాస్టర్ ప్లాన్ పైకి షిఫ్ట్ చేసి తిరుమల వాతావరణం తీసుకొని వస్తాం తెలియజేస్తున్నాం. కాబట్టి శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండొచ్చు.
నేను ఎన్ని మార్కులు పాస్ అయిన బుక్లో మార్కులు కొట్టండి, మళ్ళీ పాస్ అవుతాను. మళ్ళీ ఎన్ని మార్కులు కొట్టాలో మీరే డెసిషన్ తీసుకోవాలని తెలియజేస్తున్నాను. నమస్తే.